ఒక కొన్ని వేల మంది జూమ్‌లో అటెండ్ అవుతారు. లక్షల్లో సంపాదించే లీడర్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. సో, అలాంటప్పుడు మనమే వీడియో ఆన్ చేసుకోకుంటే మన టీమ్‌కి ఎగ్జాంపుల్ ఏమిస్తాం? అట్లా అని చెప్పి అందరిని ఆన్ చేసుకోమనను. కానీ ఎవరైతే గ్రో కావాలనుకుంటున్నారో, ఎవరైతే స్పీడ్‌గా బిజినెస్ గ్రో చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మా టీమ్‌లో అందరూ ఇట్లా వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలనుకుంటున్నారో, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకొని ఖచ్చితంగా కూర్చోండి. ఆళ్ళకి చెప్పే అవసరం లేదు. వాళ్ళకి వీడియో ఆన్ చేసుకోమని చెప్పే అవసరం గిట్ట ఉండదు. వాళ్ళందరికంటే ముందొస్తారు. అందరికంటే లాస్ట్‌కెళ్ళిపోతారనమాట. సో, కాబట్టి మాక్సిమం పాసిబుల్ అయిన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఆహ్, ఇప్పుడు మనం కమ్యూనిటీ వీడియో ఆన్ చేసుకునేటప్పుడు మీరు షర్ట్‌లో ఉన్నారంటే ఓకే. బనీన్‌ల మీద ఉంటే మాత్రం షర్ట్‌లేసుకోండి. మంచాల మీద పండుకొని మాత్రం చూడకండి. కొందరు తెలియక ఏం చేస్తారంటే వాళ్ళకి వీడియో ఆన్ ఉన్న విషయం కూడా తెలవది. మంచం మీద పండుకొని చూస్తా ఉంటారు. అది కొత్త కొత్తలో అయితది కాబట్టి వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. కంఫర్ట్‌లో ఉంటే వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, రైట్ మనం ఎవ్రీడే ఇక్కడ చూస్తున్నాం చాలామంది లీడర్స్ ఒక్కొక్కళ్ళు పొద్దున్నే నవ్వుతుర్రు. ఒక్కొక్కళ్ళు కల ఉంది. ఒక్కొక్కళ్ళు ఇప్పుడే లేచి కళ్ళు రాసుకుంటున్నారు. రైట్. ఎందుకంటే మేము గిట్ట ఒకప్పుడు జూమ్ అంటే జూమ్ పండుగ ఎట్లా ఫీల్ అయితున్నామో అట్లా అంటే జూమ్ అంటే ఓ ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది మా లోపల. సో, ఎప్పుడు కరోనా వచ్చినాక జూమ్ స్టార్ట్ అయింది. రైట్. సో, మనం కమ్యూనిటీ బిల్డింగ్‌లో ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రసాద్ సార్ తీసుకుంటున్నారు. కొంచెం కొంచెం తాగుతున్నారు. నేను గిట్ట తీసుకుంటున్నా సార్. ఇదిగోండి సప్లిమెంట్స్ ఇక్కడున్నాయి. కనిపిస్తున్నాయి అనుకుంటా. రోజు కమ్‌సే కమ్ ఒక 15, 16 సప్లిమెంట్ తీసుకుంటా నేను. అక్కడొకడు కింద పడిపోయింది. ఇది గ్యానోడర్మా. రైట్. సో, ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ అనేటియి గ్లాస్‌లో ఓపెన్ చేసి ఈడ కలుపుకొని తాగితే ఇంకా బాగుంటది గానీ, నేను కొంచెం లేట్ అయితుంది కాబట్టి డైరెక్ట్ ఇవన్నీ ముందటనే తీసుకుంటున్న. తర్వాత ఇంకోటి దీంట్ల ఎల్-ఆర్జినైన్, ఇంకా కొలాజిన్, ప్లస్ సీఎండీ, ప్లస్ తులసి డ్రాప్స్. దీంట్లో 4 ప్లస్ ఇక్కడ ఇంచుమించు ఒక 14, 15 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీ అందరి ముందట తీసుకుంటున్నాను. మీరు గిట్ట ఎవరైతే ఆల్రెడీ తాగేసి కూర్చున్నారో నో ప్రాబ్లమ్. ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళుంటే రెగ్యులర్‌గా మన జూమ్‌లో మనం తీసుకునే సప్లిమెంట్ తీసుకుంటే మన టీమ్‌లో డూప్లికేషన్ అవుతుంది. కొందరికి కొత్తగొచ్చిన వాళ్ళు ఈ గోళీలు తింటే ఏమైతది అనుకునే వాళ్ళుంటారు. కానీ మనమే తీసుకుంటే వాళ్ళకు ధైర్యం వస్తది. వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతది. సో, మీ అందరి ముందట నేను తీసుకుంటున్నా ఇప్పుడు. తర్వాత మీటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకు తీసుకోవాలి సార్ ఇన్నిగనం అని అనుకోవచ్చు కొందరు కొత్తోళ్ళు. ఈయనకి ఏమేమున్నాయో షుగర్‌లు, బీపీలు ఏమేమున్నాయో మోకాళ్ళ నొప్పులు అందుకే తీసుకుంటున్నాను గిట్ట అనుకుంటారు కొత్తోళ్ళు. అట్లాంటివి ఏం లేవు ఇంకా. అవన్నీ రావద్దంటే ముందు తీసుకుంటున్నాం అంతే. అలాంటివి రావద్దంటే ముందు తీసుకోవాలి. వచ్చినాకైతే తీసుకున్నాక తప్పది. కానీ వచ్చినాక ఏమేమి తీసుకోవాలి? అవతల డాక్టర్ సూదులు గుచ్చుకోవాలి. తర్వాత ఆయనిచ్చే కెమికల్ గోళీలు తినాలి. ఆ వచ్చే కెమికల్ గోళీ ఆయనిచ్చే ఒక్క గోళీకి మళ్ళా దాంతో పాటు గ్యాస్ కానీ ఇంకోటి 3, 4 గోళీలు అవి వెళ్తాయి. దాంతో పాటు ఇవి వేసుకోవాలి. కానీ బెస్ట్ ముందే తీసుకుంటే ఇక వీటి దరిదాపున గిట్ట వెళ్ళము. లాస్ట్ ఒక 1 ఇయర్ క్రితం అనుకుంటా నా బాడీ ఫుల్ చెకప్ చేపించిన. ఎప్పుడు చేపియలే. ఫస్ట్ టైమ్ చేపించిన జీవితంలో. చేపించిన డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత రిపోర్ట్ గురించి ఎళ్ళిన. డాక్టర్ బద్రీనాథ్ అని చెప్పి షాపూర్‌లో ఉంటారన్నమాట. ఆయన జూసి, "బాస్ అసలు నువ్వేం ఫుడ్ తింటావు?" అని అడుగుతున్నాను. ఆ రిపోర్ట్ సార్ వచ్చిందా నా రిపోర్ట్ అని పోయినా. వచ్చింది గానీ నువ్వేం ఫుడ్ తింటావు బాస్ అని అడుగుతున్నా. ఏమైంది సార్ నాది అన్నీ కరెక్ట్ ఉన్నాయి గా అంటే, ఆహ్, అన్నీ కరెక్ట్ కాదసలు. ఏది ఎంతుండాలో అంతుంది. ఏది తక్కువుండాలో ఆ తక్కువ దానికంటే తక్కువ లేదు. అంటే పర్ఫెక్ట్‌గుంది. లిపిడ్ ప్రొఫైల్ ప్రతి ఒక్కటి చూసినా నేను బాగుంది అన్నాడు. ఇట్లా ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటాను సార్ అని చెప్పిన. ఇగ అట్లా అన్నమాట సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఉన్న ప్రాఫిట్ ఏందంటే, చాలా మన హెల్త్ రాబోయే రోజుల్లో మనకు ఇబ్బందులు లేకుండా మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అట్లా ప్రతి ఒక్కరు తీసుకోండి. దాంట్ల మినిమమ్ రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని. డాక్టర్ దగ్గర పోవద్దనుకుంటే, మన డాక్టర్ ప్రసాద్ సార్ ఉన్నారిక్కడ. సో, నోని, గ్యానోడర్మా, ఫ్లాక్స్, ఆమ్లా, కొలెస్ట్రామ్ ఇలాంటి ఒక 4, 5 ప్రొడక్ట్ అట్‌లీస్ట్ మినిమమ్ రెగ్యులర్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. రైట్. అయితే ఈరోజు నేను సీఎన్‌టీ గురించి మాట్లాడట్లేదు. నేను నా ట్రైనింగ్‌లోకొస్తానిప్పుడు. ఇది తాగేసి నేను నా మీటింగ్ స్టార్ట్ చేస్తాను.
876 మంది వచ్చిర్రు. ఇంకెవరు రాలేరు, ఒకసారి మీ టీంలో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు నాకు అన్నం తీసుకోకుండా పెద్ద ఫరక్ పడదు ఇక. ఏదో తినాలంటే తినాలి, వండుతురు కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం తినాలి అంతేగాని, లేకుంటే మన బాడీకి కావాల్సిన మొత్తం న్యూట్రిషన్ ఆల్రెడీ ఇచ్చేసాం. సో రైట్. సో లీడర్స్, ఈరోజు ఆ, చాలా చాలా నిజంగా ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఒక ఎక్సైట్మెంట్, ఒక కొత్త రోజు, కొత్త దినం స్టార్ట్ అవుతుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. నా పేరు సలీం, అందరికీ నా పేరు సలీం. నేను ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించాను, ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. ట్రావెల్ బిజినెస్లో నా దగ్గర ఒక 40 వెహికల్ నడిచేటివి, 10 సొంతంగా కార్ ఉండేటివి. ఓలా క్యాబ్ వచ్చినాక బిజినెస్ జీరో అయిపోయి కంప్లీట్గా అప్పుల్లోకి వెళ్ళిపోయి, అంటే ఉన్న కార్లు అమ్ముకొని 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి నెలకు రూ. 1,00,000 వచ్చే స్టేజ్ నుండి నెలకి 70,000 రూపాయలు ఉల్టా ఇంట్రెస్ట్ కట్టే స్టేజ్కి వచ్చేసాను. సో పరిస్థితులు అర్థం అవ్వట్లేదు, తెలియకుండా నాకు ఎట్లా జరిగింది నాకే అర్థం కాలేదు. సడన్గా అప్పుల్లోకి వెళ్ళిపోయాను. నెల తిరిగేసరికి అప్పుల బాధలు, చిట్టీల బాధలు, ఈఎంఐల బాధలు, రైట్. మన ఇంట్లో స్కూల్ ఫీజులు, నాకు ఈ రోజు గిట గుర్తుంది. ఈ స్కూల్ ఫీజు కట్టాలంటే అప్పు చేసే కడుతుంటాం అనమాట. రైట్. సో అట్లాంటి స్టేజ్లో ఉండి ఎక్కడ పోవాలో అర్థమైతలేదు. ఇంకా మొత్తం అంటే మొత్తం అంతా శూన్యంగా అనిపిస్తుంది. ప్రపంచంలో నాకు ఎటు చూసినా శూన్యం. అన్ని దారులు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా అప్పులు ఇస్తారు, ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు అప్పులు అంటే, ఏమైనా చేస్తుండు అంటే కడతాడనే హోప్‌తోని ఇస్తారు. కానీ నాకున్న కార్లు వెళ్ళిపోయినాయి, ఉన్న ఇల్లు అమ్ముకున్నాము, బంగారం వెళ్ళిపోయింది, దావత్లకు పోయే పరిస్థితి లేదు. ఇక అలాంటి స్టేజ్‌లో అప్పులు ఇచ్చేటోళ్ళు గిట్ట అప్పులు ఇవ్వకుండా మారిపోయింది. సో అట్లాంటి స్టేజ్‌లో ఉండి ఇంకా సూసైడ్ ఒకటే తథ్యం, ఇంకా వేరే ఏం అవకాశం కనిపియనటువంటి స్టేజ్‌లో వెస్టీజ్ అవకాశం వచ్చింది. ఆహ్, అరుణ కుమారి దీది వాళ్ళ దగ్గర నేను డ్రైవర్‌గా పనిచేస్తుంటే, ఆమె నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఫస్ట్ టైమ్ నేను గిట్ట నమ్మలేదు. కాకపోతే దీదీని నేను కాదనలేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని చేసినప్పుడు ఆమె నాకు అన్నం పెడుతుండే. ఆమె చేతులతోని మాకు అన్నం పెడుతుండే. ఎప్పుడన్నా లేట్ నైట్ అయినప్పుడు సాటర్‌డే రోజు వాళ్ళ అన్నతోని దూరం వెళ్ళే రోజు ఆళ్ళ వాళ్ళ ఇంట్లో తిన్నా, పని చేసినా కాబట్టి నేను కాదనలేక జాయిన్ కావాల్సొచ్చింది. కానీ దీది కొన్ని ప్రొడక్ట్ ఇచ్చింది. అది వాడినాం. మీటింగ్ పిలిస్తే కాదనలేకనే మళ్ళా మీటింగ్‌కొచ్చినాం. ఎందుకంటే అందరికీ ఏం తెలుసు అంటే అప్పటి వరకి ట్రావెల్స్ 10 కార్లున్నాయి. కాల్ సెంటర్ ఉంది. ఆయన బాగా సంపాదిస్తుండు. ఇక ఈయనకేం అవసరం అనే ఆలోచనలు ఉంటారు చాలామంది. కానీ ఆ టైంలో నాకు దీది అవన్నీ ఆలోచించకుండా, ఎందుకంటే పైన పట్టణం లోన లోటరం అన్నట్టు నా దగ్గర పైన బానే ఉండే. కానీ అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆ విషయం ఎవరికీ తెలవదు. అంటే దూరమోళ్ళకి. సో, అట్లాంటి స్టేజ్‌లో దీది చెప్పిన మాట నేను విని, మీటింగ్‌కెళ్ళి, నేర్చుకొని, ఈరోజు కంప్లీట్‌గా నాదే గాదు, మా 3 తరాల జీవితం మారిపోయింది. నాదే గాదు, మన టీమ్‌లో చాలా మందున్నారు అలాంటి వాళ్ళు. రైట్. కానీ ఒక్కసారి ఆలోచించండి. నేను వెస్టేజ్‌లోకి రాకముందు డ్రీమ్ అంటే నాకేం దెలవదసలు. డ్రీమ్ అనేది ఒకటుంటది. కలలు అనేటివి ఉంటాయి. అవి రాసి పెట్టుకొని వాటిని విజువలైజ్ జేస్తే మీకవి నెరవేర్చుకోవచ్చు అన్న విషయం అస్సలు తెలవదు నాకు. అసలు డ్రీమ్ అంటే కలలు పడుతుండే. అబ్బా! ఈ కారుంటే బావుంటుండే, ఇట్లుంటే బావుంటుండే, మనకిట్లా డబ్బులొస్తే బావుండే, రైట్? సో, ఇట్లాంటి కలలు పడుతుండే. కానీ డ్రీమ్ అంటే తెలవదు. నాకు బాగా గుర్తు ఇప్పటికి గూడా, నేను బానూర్‌లో ఉన్నప్పుడు ఆహ్, నాకు కల పడ్డది. కల ఏం పడ్డదంటే చిన్నగున్నా జర. చిల్లర పైసలు రోడ్డు మీదకెళ్ళి వెళ్తున్నా. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే చిల్లర పైసలు, ఆటన చిక్కలు, రూపాయి చిక్కలు ఇట్లా రోడ్డు పక్కన ఆడొక్కటి పడుతున్నాయి. పడి ఉన్నాయి. అది ఒక్కొక్కటి తీసుకొని ఏరుకుంటున్నా. ఎంత సంతోషమైతుంది. పైసలు అప్పుడంటే రూపాయి దొరికితేనే కష్టం. అట్లాంటి టైంలో ఇన్ని పైసలు దొరికినాయి. చిల్లర పైసలు అన్నీ తీసుకున్నా. జేబులో నింపుకునేగా. ఇట్లా జేబు బరువైపోయి నింపుకున్న. ఇంట్లోకొచ్చినాక మళ్ళీ ఏమడుగుతారో ఎట్లా ఏమన్నా దాచిపెట్టాలని బయట మనకు బట్టలు ఉతుకనీకే బండలుంటాయి. అప్పుడు బండలేస్తారు బట్టలు ఉతకనీకి. ఆ బండలేపి దాని కింద దాచిపెట్టి ఉన్నా నేను. అది కలబడ్డది నాకు.
ఇక పొద్దున మేలుకొచ్చింది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి. ఆ కల పడ్డది కదా పొద్దున పొద్దున. ఇన్ని పైసలు ఉన్నాయి. అది ఏడ పెట్టిన నేను బండ కింద పెట్టిన. ఇక పొద్దున్న లేచి చక్కగా పోయి బండ లేపి చూస్తే అన్ని జరలు ఉన్నాయి దాని కింద. పైసలు లేవు. ఎందుకంటే అది కల కదా. అట్లా కలలు పడుతుండే. జర అంటే వానపాములు ఉంటాయి కదా, బట్టలు ఉతికే బండల కింద గవ్వే ఉంటాయి పురుగులు అవి ఇవి. సో, ఆ కొన్ని పైసలకే ఎంత ఉత్సాహంగా లేచిన పొద్దున్న లేవంగానే చూసి అబ్బా అన్ని పైసలు ఉన్నాయి నా దగ్గర అన్నట్టు పోయినాం. అట్లాంటి కళలు పడుతుండే కానీ నిజంగా కళలు నెరవేర్చుకోవచ్చు అన్న విషయం నాకు తెలియదు వెస్టేజ్లకు రాకముందు. ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ, నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ గోకులంలో చూసిన తర్వాత అక్కడ అప్లయన్స్ ఒకటే మాట అన్నారు, ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. రైట్. సో కానీ ఆ రోజు నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇంటికొచ్చిన ఇంటికొచ్చిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. నా దగ్గరున్న నాలెడ్జ్‌ని నేను కంప్లీట్‌గా పక్కన పెట్టి, ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో లీడర్స్ ఏవైతే చెప్తున్నారో, అప్లయన్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో చేయాలి. ఇంకా వేరే లేదు, ఇక మన మార్గాలన్నీ బంద్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంటికొచ్చినంక నేను స్టేషనరీ షాప్‌కెళ్ళి కలర్ పేపర్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత డ్రీమ్స్ రాయడం జరిగింది. కొన్ని అంటే డ్రీమ్స్ రాసిన, ఆ డ్రీమ్స్ ఏమేమి రాసిన అంటే ఆహ్, ఒక యెల్లో పేపర్ కలర్ పేపర్ తీసుకున్న, కట్ చేసిన చిన్నగా. దాని మీద అవేమంటారు స్కెచ్‌లు తెచ్చిన. 4 మూలలు ఇట్లా గీతలు కొట్టిన. కొట్టిన తర్వాత ఇగ ఒక్కొక్క డ్రీమ్ రాస్తున్నా. ఒక్కొక్క డ్రీమ్ రాస్తున్నా. ఆ రాసేటప్పుడు ఫస్ట్ డ్రీమ్ రాసిన నెలకి 2,00,000 ఇన్‌కమ్. ఆ తర్వాత రాసిన రూ. 1,00,00,000 కారు. ఆ తర్వాత రాసిన 2,00,00,000 ఇల్లు. ఆ తర్వాత రాసిన పిల్లలకి మంచి చదువు చదివిపియాలి. ఆ తర్వాత మా వైఫ్‌కి బంగారం తీసుకోవాలి. అది గిట 200 గ్రాములు రాసినప్పుడు. 200 గ్రాములు రాసినుంటి స్టార్టింగ్‌లో ఫస్ట్ డ్రీమ్. కానీ మా వైఫు ఆ డ్రీమ్ చూస్తుంది. నేను రాస్తున్నా, "ఇన్‌కు క్యా హో గయా? ఏమైంది ఈయనకి?" ఇల్లు చూస్తేనేమో మూలకేమో గట్టిగా వానొస్తే గురుస్తది. ఎందుకంటే ఆహ్, ఇల్లు ఇట్లా రేకులేస్తారు గదా! ఆ రేకులేసినప్పుడు ఒక రేకొచ్చిన తర్వాత దాని జెయింట్ మీద ఇంకో జెయింట్ ఎక్కిస్తారు. సో, ఆ జెయింట్‌లో ఏమైందంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆడ ఏమంటారు మన మీద పొత్తిగోడ అంటారు గదా! ఆ పొత్తిగోడ ఉన్నప్పుడు ఆ వర్షం ఎక్కువొచ్చినప్పుడు అదొచ్చి ఆ పొత్తిగోడకి టచ్ అయ్యి మధ్యన ఆ జెయింట్‌లకెళ్ళి నీళ్ళు కింద పడుతుండే ఒక మూలకి. ఆ మూలకే సెల్ఫ్‌లుండే. ఆ సెల్ఫ్‌లల్ల మా బొంతలు, దుప్పట్లు ఇవన్నీ పెడుతుంటిమి. కింద బియ్యం పెడుతుంటిమి. స్టాండేసి. ఎప్పుడన్నా గట్టిగా వానొచ్చిందంటే ఆ మూలకి నీళ్లు పడతాయి. ఆ నీళ్లు మళ్ళా ఈ బియ్యం తడుస్తాయి, ఇవన్నీ తడుస్తాయి అని చెప్పేసి బట్టలు ఉతికేది నల్ల టబ్బొస్తది ఇంత రౌండ్‌గా. ఆ టబ్ ఆడ ఎప్పటికి పెడుతుంటే మూలకు. ఎప్పుడైనా సడెన్‌గా వర్షాకాలం వచ్చిందంటే. సో, అట్లాంటి సిట్యుయేషన్ ఉండే నేను ఆఫీస్‌పేటలో ఉన్నప్పుడు ఇల్లు. అట్లాంటి ఇంట్లో ఇన్‌కమ్ లేదు. నేను రాసే డ్రీమ్ జూసి మా వైఫ్ ఏం ఆలోచించిండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. పాపం ఏమనలేదు. హస్బెండ్‌లని ఏమనరు. కాకపోతే లోపల ఏమనుకుందంటే పక్కాయనకి దెయ్యం పట్టింది, పక్కాయనకి పిచ్చి పట్టింది. ఎక్కడ ఢిల్లీకి పోయిండు, ఏమైందో ఏమో! ఇంట్లో తిన్నికే బియ్యం లేవు. ఈయన కోట్లు అంటున్నాడు. మళ్ళా మీదికేమో బంగారం అంటుండు, ఏమంటుండు. 2,00,00,000 ఇల్లు ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ హఫీజ్‌పేటలో ఉన్న ఇల్లు అమ్ముకుంటేనే 16,00,000 వచ్చినాయి. అది ఇటు అప్పులాయనకు అప్పజెప్పొచ్చినండి ఆ ఇల్లు గూడా. అప్పులాయనకి ఆ ఇల్లు అప్పజెప్పొచ్చిన, "సార్ నీకిన్ని లక్షలొచ్చింది. ఇగో ఈ ఇల్లు తీసుకో 16,00,000 అయితుందని" జెప్పి, మళ్ళా మిగిలిన దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ స్టార్ట్. ఆ ఇంటి 72 గజాల ఇల్లే ఆ రోజు అమ్ముకొనొచ్చినాము. 2,00,00,000 ఇల్లు రాస్తే ఎట్లుంటది ఆమె మైండ్‌లో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆమెకు బిజినెస్ దెలవదు, ఏ మీటింగ్‌కి రాలేదు, ఏం రాలేదు. ఇంకోటి నేనేం జేస్తున్నానో ఆమెకు దెలవదసలు. ట్రావెల్స్ అన్న కారు తెస్తున్నాడు. ఎందుకంటే ఆమెకి ఇంట్లో వండి పెట్టాలి, పిల్లల్ని జూసుకోవాలి. అంతే. ఈ లెక్కలు, పైసలు, డ్రైవర్లు, లెక్క ఏం జెప్పేది గాదు. ఎందుకంటే ఇగేం దెలవదసలు. ఇన్ని కార్లు అమ్ముకున్నా, ఈ అప్పులయిపోయినాయి, ఈ విషయం గూడా దెలవదు ఆమెకు. వచ్చినాయి బిజినెస్ తక్కువుంది. కార్లు అమ్ముకున్నాం. పోతలేడు. ఏం పనుంటది పోతాడు ఆఫీస్‌లో కూర్చొని. ఇంటెనక ఆఫీస్ గల్లీల. ఆరో గల్లీలోనేమో నేనుంటా. ఏడో గల్లీలోనేమో ఆఫీసు. సో, ఆమెకేం దెలవదనమాట. తప్పయిపోయిన విషయం గూడా తెలవదు. కానీ ఏం ఆలోచించుంటది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు గిట మీ ఇంట్లో మీ వైఫ్స్ ఉన్నారు. మీరు రాస్తున్న డ్రీమ్స్‌కి వాళ్ళు
ఆశ్చర్యపోవచ్చు. లేకపోతే మీ వైఫ్స్ రాస్తున్న డ్రీమ్‌కి మీ భర్త ఎవరుతున్నారు వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఆ రోజు రాసిన కానీ రాసేటి రోజు మాత్రం 100% ఇది అయితది అని రాసినాం. అయితదో కాదో చూద్దాం. అప్లై అని చెప్తుండు కదా! 4 రోజులు రాసి చూద్దాం అయితే మంచిది. లేకుంటే ఏమైతుంది అని మాత్రం అస్సలు రాయలేదు. ఇది 100% అయితదని చెప్పి హోప్‌తోని రాసిన నేను డ్రీమ్. రాసిన విధంగా ఈరోజు చూసుకుంటే 2,00,00,000 ఇల్లు అనుకున్నాము. కానీ 1,60,00,000 ఇల్లు. మొత్తం ఇంట్లోకొచ్చేసరికి ఇంటీరియర్ చూస్తుర్రు. ఇది నా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కాదు ఇది. నేను ప్రెజెంట్ ఉంటున్న ఇల్లు. ఇదిగోండి ఇది కిచెను. ఓపెన్ కిచెను. సో, ఇక్కడ వెనక చూస్తుర్రు ఇది ఫ్రిడ్జు. అది 1,20,000 ఫ్రిడ్జ్ అది. వెనకాల ప్రొడక్ట్ పెట్టినాం. సో, ఇది ప్రెజెంట్ ఉన్న ఇల్లు నేను. మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇమోజ్ పెట్టుకోరనుకోగలరు కొత్త వాళ్ళు. సో, చాలా రోజుల వరకి నా మనసులోకించి కొత్త ఇంట్లోకొచ్చినాక గిడ ఆ పాతిళ్ళే గుర్తుకొస్తుంది. మీటింగ్‌కి పోయి వస్తున్నాం. ఇక ఇంటికి ఆఫీస్‌కని మీటింగ్ అయిపోయింది. ఇంటికి పోవాలి నడు అని చెప్తే నా బండి అక్కడ తిరుగుతుంది. పాతింటి దిక్కు. అరే! ఇల్లు కొన్నా గదా! మనం కొత్త ఇంట్లోకి పోవాలి గదా! సో, ఆ తర్వాత ఆహ్, అరే! నాదేనా ఇల్లు. ఆ లోపల ఫీలింగు. ఆ తర్వాత మళ్ళా బెంచ్ తీసుకున్నాం. బెంచ్ తీసుకున్నాక కూడా సేమ్ అదే పరిస్థితి. కిందికొచ్చినాక సడెన్‌గా మేము పైనుంటాం. కిందికొచ్చేసరికి బెంచ్ కనిపిస్తది. ఓలప్ప బెంచ్. అరే! నాదే గదా! మనదేనది గదా! బెంచ్. సో, ఆ ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు చూడలేం గదా! ఎప్పుడు చేయలేం గదా! కొత్త కొత్తలా. కొత్త మోజు అంటారు గదా! సో, అట్లా నాకే ఒక్కోసారి నాదేనా బెంచ్ అనిపిస్తుండే అనమాట. రైట్. సో, అట్లా ఆ రోజు రాసిపెట్టిన డ్రీమ్ ఏదైతే ఉందో రూ. 1,00,00,000 కావాలనుకున్నాం. కాకపోతే 70,00,000 కారు తీసుకోవడం జరిగింది. దానికి ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌లు అవి ఇవి అంటే 75 అయింది. ఆ తర్వాత గ్రాండ్ విటారా 24,00,000 23,500,000 దానికి గిట్ట ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి అంటే అటు ఇటు 2 కార్లు కలిసి రూ. 1,00,00,000 అయినాయి. రూ. 1,00,00,000 కార్ అనుకున్నాము. కానీ 2 కార్లు కలిసి ఇంచుమించు రూ. 1,00,00,000 అయినాయి. సో, ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా ముందు చాలా ఎళ్ళాలి. ఎళ్తది 100%. సో, డ్రీమ్‌కున్న పవర్ చూడండి ఆ రోజు. 200 గ్రాములను రాసిపెట్టినుంటిమి. ఒకరోజు ఈ కొత్త ఇంట్లోకి రాకముందు గజుల రామారంలో ఉన్నాము. అసలు ఎంతుంది బంగారం అని చెప్పి మా వైఫ్ లెక్క పట్టుకుంది. అది గింత, అది గింత, ఇది గింత, అది గింత అనుకున్నది ఎప్పుడో దాటిపోయింది. మాకు తెలవని. ఆ డ్రీమ్‌లో రాసిపెట్టినాం 200 గ్రాములని. నేను 200 గ్రాములు రాసినా కదా! ఇది తీసుకోవాలని చెప్పి మనసులో ఎప్పుడు లెక్కుండే. ఇక అప్పుడు అది ఇది కొన్నది అన్నీ లెక్కపెట్టింది. ఎంతయింది? ఇది ఇంతుంటది. నెక్లెస్ ఇంత, ఇది ఇంత అంటే ఆల్రెడీ 200 గ్రాములు దాటిపోయింది. అంటే మనకు డ్రీమ్‌కున్న పవర్ చూడండి. అంతకుముందు ఏ కష్టమొచ్చినా మా భార్య మెడలో ఉన్న అదే గుర్తుకొస్తుండే. ఏది మన బంగారం. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సడెన్‌గా పిల్లలకి హెల్త్ ఖరాబయింది. 20,000 కావాలి. ఇప్పుడు ఎవరిని అడగాలి? "చాలు తీ బండలెక్కని తీసుకపోవాలి. ఆయన దగ్గర కుదబెట్టాలి. పైసలు తేవాలి. మళ్ళా డాక్టర్ చూపించుకోవాలి. మళ్ళా అది ఇడిపియనీకే నానా తంటాలు పడాల్సొస్తుండేది స్టార్టింగ్‌లో. ఏ అప్పులైనకు సడెన్‌గా చిట్టి సలీం అని సార్ డబ్బు కొట్టాలి. చిట్టి సార్ డబ్బు యెస్. యెస్. సలీం సార్ సార్ యెస్. సార్ సార్ అది 1000 అయిపోయింది సార్. ఒకసారి సార్‌ని యూట్యూబ్ లింక్ యూట్యూబ్ లింక్ ఆల్రెడీ ఉన్నది. చేయండి. లింక్ ఎయండి మీరు ఒకసారి భరత్ సార్. సార్ ఓకే ఛానెల్ సార్. కొట్టండి. శ్రీనివాస్ సార్ ఓకే సార్. యూట్యూబ్ ఛానెల్ కొట్టండి. ఓకే దాంట్లో సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ థాంక్ సార్. యూ. థాంక్ యూ. థాంక్ యూ. లీడర్స్ 1000 మంది అయిపోయారు. మీ టీమ్‌లో ఉన్న వాళ్ళకి మీ గ్రూప్‌లల్ల ఈ లింక్ వేయండి. మళ్ళా వాళ్ళు జూమ్ అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రారు. తెలవదు కదా వాళ్ళకి యూట్యూబ్ లింక్ ఉంటదని. మీ గ్రూప్‌లలో ఒకసారి యూట్యూబ్ లింక్ ఏసేస్తే ఒక్కసారి ఓకే. రైట్. ఏ గ్రూప్‌లో ఏస్తుర్రు? ఒకసారి గ్రూప్‌లలో ఎయండి భరత్ సార్ చూసుకుంటా. న్యూ వెస్టీజ్ రైట్. ఏషిండు నాగరాజ్ సార్ ఏషిండు. నేను ఏస్తున్నా గ్రూప్‌లో కోర్ గ్రూప్. డైరెక్టర్ గ్రూప్‌లో ఏసేయండి. అయితే ఎక్కడున్నా? బంగారం దగ్గరున్నాం. హ్మ్. సో, గోల్డ్ తీసుకున్నాం. తర్వాత ఇంత తీసుకున్నా, అంత తీసుకున్నా అయితే చెప్పాను. ఆమె సాటిస్ఫై అయినంత వరకు తీసుకున్నాము. ఇంకా చాలా ఉంది తీసుకునేది. రైట్. సో, పెయిన్‌ఫుల్ డ్రీమ్ నాకు ఈ రోజు గిట గుర్తుంది. చెప్పొద్దు గాని చెప్తున్నా. ఒక తల్లి, ఒక ఆడపిల్ల ఈరోజు నా ఫ్యామిలీ పర్సనల్ విషయం చెప్తున్నా నేను. ఎట్లుండే పరిస్థితి అంటే ఆ సిట్యుయేషన్ గుర్తుకొస్తే నాకు ఈ రోజు కూడా కళ్ళలో నీళ్ళొస్తాయి. దుఃఖం ఆగదు. సో, మీ ముందట షేర్ చేసుకుంటున్నా చాలా మందికి అప్పులే అయిపోయినాయి అని అంటారు కాబట్టి ఆ అప్పులున్న స్టేజ్‌లో నేను ఎన్ని బాధలు అనుభవించినా నాకు తెలుసు. దాంట్లో ఒక సిట్యుయేషన్ చెప్తా. ఒకటే ఒక సిట్యుయేషన్. రైట్. మా అత్తమామ ఎవరైతే ఉన్నారో
నాకు ఒక డ్రైవర్‌గా పని చేసుకుంటుండు, మా పిల్లని మంచిగా చూసుకుంటాడన్న హోప్‌తోని వాళ్ళెంతో సంతోషంగా పెళ్లి చేసి ఇచ్చిర్రు నాకు. రైట్. పెళ్లి చేసిన తర్వాత నేను డ్రైవర్‌గున్నా, తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోకి పోయినా, తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నా, ఆ తర్వాత మంచిగా కార్లు కొన్నా. వాళ్ళ గిట చాలా గర్వంగా ఫీల్ అయింది. అరే! మా అల్లుడు డ్రైవర్ అనుకున్నాం మాతో పాటు. మా మామ ఎన్నో సార్లు అన్నాడు. మేము ఆటో డ్రైవర్‌లమే. కానీ మా అల్లుడి కన్నా మా పిల్లల భవిష్యత్తున మంచిగుండాలని జెప్పేసి డ్రైవర్‌కి ఇయ్యొద్దని అనుకున్నాము. కానీ మళ్ళా డ్రైవర్‌కి ఇయ్యాల్సొచ్చింది. అంటే ఎందుకు ఇయ్యాల్సొచ్చిందంటే, మా రిలేషన్స్ ఎవరైతే నాకు సంబంధం పెట్టారో ఆయన నా గురించి చెప్పడం జరిగింది. పిల్లాడు మంచోడు అట్లా, ఇట్లా చెడగొట్టలేవు అని చెప్పి చెప్పడం జరిగింది. సో, మొత్తానికి ఇచ్చిర్రు. కానీ మళ్ళీ మా అల్లుడిని గిట్ట డ్రైవర్ ఎక్కియాల్సొచ్చింది గదా! అని చెప్పి ఆయన ఎన్నో స్టార్టింగ్‌లో అనుకున్నారు. ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు. మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దు, మేము పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పడొద్దని. సో, ఫైనల్‌గా నేను మళ్ళీ డ్రైవర్‌నైనా, ఆ తర్వాత ట్రావెల్స్‌కొచ్చిన, అన్నీ చేసిన. కానీ ఒక సిట్యుయేషన్ ఎట్లొచ్చిందంటే, ఒక్కసారి ఆలోచించండి. అప్పటిదాకా బంగారం అనేది కుదబెడుతుంటిమి, తీసుకొస్తుంటిమి. ఏదన్నా చిన్న బాధొచ్చినా గాని, ఆ 2 తులాలదున్నది గదా! ఇది కుదబెడితే ఇన్ని పైసలొస్తాయి. మళ్ళా 6 నెలలకో, 3 నెలలకో తెచ్చుకోవాలన్న ఒక ఒపీనియన్‌తోని పోయి కుదబెడుతుంటిమి. కానీ ఒక సిట్యుయేషన్ ఎట్లొచ్చింది, ట్రావెల్స్‌లో అప్పులయిపోయినాయి. ఇగ అవ్వట్లేదు. ఇక మా మామకు కొంచెం ఆ విషయం అర్థమైంది. అర్థమయ్యి ఏం చెప్పినంటే, "సలీం నువ్వు ఒక పని చెయ్యి. నీకు పెళ్ళికి పెట్టిన బైక్ ఉంది గదా! అది ఫస్ట్ స్టార్టింగ్ విషయం అనమాట. నీకంత ఇబ్బందుంటే ఆ బైక్ అమ్మేసుకో. టెన్షన్ ఏం పడకు" అని చెప్పి ఒక మాట సారి చెప్పడం జరిగింది. ఆ స్టార్టింగ్‌లో బైక్ అమ్ముకున్నా. అది స్టార్టింగ్‌లో. అది పక్కన పెడితే, గోల్డ్ విషయానికొస్తే ఇప్పటిదాకా కుదబెడుతుంటిం గానీ, ఈసారి ఏమైందంటే, ఇంకా పరిస్థితి చేదాటిపోయింది. ఇగ ఉన్న బంగారం అమ్మాల్సిన పరిస్థితొచ్చింది. మా మామకు కొన్ని సిట్యుయేషన్స్ అర్థమైంది. ఆళ్ళ మేస్త్రి అంటాడు, ఒక సీని మేస్త్రి అని చెప్పి ఒకరు ఉండెనంట. ఆయన గిట్ల ఇట్లనే బిల్డింగ్‌లు కడుతుండే. కన్‌స్ట్రక్షన్ పని చేస్తుండే. కానీ ఆయన ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టేసి ఏం చేసిండంటే, దానికి ఎక్కువ ఖర్చయిపోయి, అది అప్పు తీర్చలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆయన బాగా తెలిసిన మేస్త్రి అన్నమాట ఆయనకి. సూసైడ్ చేసుకోవడం వల్ల ఆయనకు మళ్ళా సిట్యుయేషన్ నాకు కొంచెం అర్థమయ్యి, ఒకవేళ నీకేమైనా ఇబ్బందుంటే ఏం టెన్షన్ లేదు. బంగారం ఏదైతే ఉందో నువ్వు అమ్మేసుకో, నీకు కావాలంటే చేయి తిరగకుంటే అని చెప్పి మా మామ చెప్పడం జరిగింది. చెప్తే, సరే ఇంకా మా మామ గిట్ల చెప్తుండు గదా! ఇగ ఏ అని జెప్పేసి మా వైఫ్‌కి చెప్తే, సరే మరి అమ్మేసుకో అని జెప్పింది. పైసలు కట్టాలి వేరేళ్ళకంటే అమ్మేసుకో అంటే, ఇప్పుడు నేను కొన్నదెప్పుడు షాపూర్‌లో గోల్డ్ షాప్‌లో. అక్కడ వాళ్ళు పెళ్ళికి ఆ షాప్‌లో కొన్నారు. ఆ షాప్ ఆయన నన్ను గిట్ట గుర్తుపడతాడు. అప్పుడప్పుడు పోయినుంటిమి అంతకుముందు. అయితే ఆ సిట్యుయేషన్ అమ్మనీకే సిట్యుయేషన్ అప్పుడు నేను హఫీజ్‌పేటలో అమ్మాలి. ఎందుకంటే ఉండేది హఫీజ్‌పేటల. కానీ వీళ్ళేం జెప్పిరంటే, "నువ్వు ఏడైతే కొన్నామో అదే షాప్‌లో పోతే నీకు కొంచెం మంచిగా రేటొస్తది. నువ్వు వేరే దగ్గర అమ్మితే కొంచెం వడ్డీ డిపాజిట్ తీసుకుంటారంటే, సరే అని చెప్పి టూ వీలర్‌లో ఒక దస్తీలో దాన్ని కట్టుకొని ఏదైతే బంగారం ఉండినో డిక్కీలో యేసుకొని నేను మళ్ళీ హఫీజ్‌పేట నుంచి షాపుకి రావడం జరిగింది. సో, అది అమ్మాలంటే మళ్ళా నేను ఒక్కడిని కాదు గదా! సో, మళ్ళీ మా అత్తమ్మ ఉండాలి, మా మామ ఉండాలి. వాళ్ళొచ్చిర్రు మార్కెట్‌లకి. ఆ షాప్‌లోకి పోయినాము. ఆ రోజు షాప్‌లో దాన్ని అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత బయటికొచ్చినంక సిట్యుయేషన్ ఎట్లుంది చూడు. నాకు అమ్మాలని నాకు గిట్ల లేదు గానీ, వేరే పరిస్థితి చేయి దాటిపోయింది గాబట్టి అమ్మాల్సొచ్చింది. ఆ రోజు మార్కెట్‌లో బయటికెళ్ళిన తర్వాత మా అత్తమ్మ ఎమోషన్ అయింది. ఏమైందంటే, నా బిడ్డకి పెళ్లయిన సంది ఈ బంగారం ఏదైతే ఉండెనో, ఎప్పుడు మెడలో జూడలేదు నేను. ఎప్పుడు గోల్డ్ షాపుల్నే ఉంటుండే. కానీ ఈరోజు అది గిట్ట ఎళ్ళిపోయింది. అది గిట్ట అమ్ముకున్నాం అని జెప్పేసి ఆమె ఎమోషనల్ అయిందాడ. అప్పుడు ఒకసారి ఆలోచించండి నా పరిస్థితి ఎట్లుంటది. ఆళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డని ముందుకు తీసుకెళ్తాడు, మంచిగా చూసుకుంటాడన్న హోప్‌తోనొచ్చినప్పుడు, వాళ్ళ అల్లుడు ఇయాల తెచ్చి వాళ్ళని మార్కెట్‌లో నిలబెట్టి ఏడిపించే పరిస్థితికొచ్చింది. సో, మనిషికి సగం సచ్చినట్టు అయిపోతది. సచ్చినట్టు కాదు, మొత్తం సచ్చినట్టు అయిపోతది. ఎందుకంటే ఎవరి ముందటైతే ఇజ్జత్ ఉండాలో వాళ్ళ ముందటనే నేను ఇట్లా అయిపోయినా గదా! నా పరిస్థితి ఏమైంది? అని జెప్పేసి ఎట్లా అయిపోయింది పరిస్థితి. కానీ ఈరోజు కంప్లీట్‌గా డిఫరెంట్. ఆ రోజు డ్రీమ్ రాసి పెట్టినాం. కానీ ఈరోజు కంప్లీట్‌గా డిఫరెంట్ మారిపోయింది. ఈరోజు వాళ్ళు చాలా గర్వం పడతారు. వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు ఈరోజు. మా మా మామ గాని, అత్తమ్మ గాని, మా వోళ్ళు చుట్టాలు గాని చాలా గర్వంగా చెప్పుకుంటారు. సో, ఆ రోజు నేను రాసిపెట్టిన డ్రీమ్. కానీ ఈరోజు ఖచ్చితంగా నెరవేరింది. సో, అట్లా నేనిక్కడ చాలామంది నెగ్లెక్ట్ జేస్తా ఉంటారు. డ్రీమ్ అంటే అయితదా ఇట్లా? బయట ప్రపంచంలో ఎవరు చెప్పరు, చెప్పేటోళ్ళు లేరు. ఇట్లా రాసిపెడితే అయితదా అనుకుంటారు గానీ ఖచ్చితంగా 100% ఆ డ్రీమ్‌కున్న పవర్. మీకొక్క షాట్‌లో ఒక 1 మినిట్‌లో నేను రాసి చూపిస్తా ఇప్పుడు. డ్రీమ్‌కున్న పవర్ ఏంటో నేను చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించిన. స్టార్టింగ్‌లో నేను గోక్రాన్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు డ్రీమ్ బుక్ రాయమని చెప్తుర్రి. ఆ టైంలో రాసిన బుక్స్ ఇవి. చూడండి.
ఇక్కడ రాసిన ఈ అప్పులలో ఏం రాసిన చూడండి, నాకు ఎవరెవరికి అప్పులు ఇవ్వాలనో అవి గిట్ట రాసిన తెలియక. నేను ఎవరెవరికి ఇవ్వాలనో, రవీందర్ రెడ్డి 19,70,000, అల్తాఫ్. కొంత అల్తాఫ్ ఎవరంటే నా దగ్గర పనిచేసి మా ట్రావెల్స్లో పనిచేసి ఒక డ్రైవర్ ఉండే, ఆయన దగ్గర కొత్తగూడలో ఉంటాడు. 4,50,000. నసీర్ 1,70,000. జంగయ్య కనిపిస్తుందా మీకు? ఇక్కడ జంగయ్య అంటే బానూరులో ఉంటాడు, మా ఫ్రెండ్ 50,000. జలీల్ అని చెప్పేసి హఫీస్పేటలో ఉంటాడు, ₹1,00,000. ఉస్మాన్ అని చెప్పేసి నర్సాపూర్లో ఉంటాడు, ₹1,50,000. సో ఇన్ని అప్పులు అయిపోయినాయి. నేను ఈ అప్పులు చూడండి ఎన్నైనా ఇక్కడ 19, 20, 24, 25, 26, 28.5 లక్షలు ఇన్నే కనిపిస్తుంది. 28.5 లక్షల అప్పు ఇన్నే ఉంది. ఇక్కడ అప్పు రాసిన తర్వాత ఒకవేళ ఇది కనుక నేను చేయలేకపోతే నాకు వేరే భయం గిట్ల ఉండాలి కదా. ఈ డ్రీమ్ నేను నెరవేర్చుకోలేకపోతే ఏమవుతుంది? ఏం కాదంటే నాతో భయం లేదు. ఇక్కడ కింద రాసిన ఈ నెరవేరత లేవు అంటే కనుక నాకు వేరే ఆప్షన్ లేదు, సూసైడ్ ఒకటే. ఒకవేళ నేను ఇది ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే భయం ఏముండాలి? డ్రీమ్ ఉండాలి, దాంతోపాటు భయం ఉండాలి. సూసైడ్ ఒక్కటే. పైన అప్పు చూస్తుంటే కింద సూసైడ్ చూస్తుంటే, రైట్. సో ఇక్కడ చూడండి ఆ టైంలో రాసినాము, ఎట్లా రాసినాము, ఈ దండలు, గాజులు, కమ్మలు అన్ని ఫోటోలు కట్ చేసి అవన్నీ అతికేస్తుంటేము, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు రాసినాం చూడండి. సో ఆల్మోస్ట్ నా ఇల్లు మీకు నేను అనుకోలేదు, డ్రీమ్లో ఇట్లా రాసిన కదా, ఇట్లా రావాలని అనుకోలేదు. కానీ రాసినట్టు విధంగా ఈరోజు మీ వెనకకు చూస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీకు కవర్ అయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా పైన గోల్డ్ అంతా. ఇది మా వైఫ్ సెలెక్ట్ చేసింది. డ్రీమ్ నాది ఉండే కానీ మా వైఫ్ సెలెక్ట్ చేసింది ఎట్లా ఉండాలి ఇంటీరియర్ అవన్నీ చెప్పేసి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ బెంజ్ కార్ గిట్ట రాసి పెట్టినాం ఆ టైంలో. బ్లాక్ కలర్ బెంజ్ కార్, రైట్. తర్వాత విటారా ఆల్రెడీ తీసుకున్నది బ్రీజా. సో ఇది గోకురంకి వెళ్ళేటప్పుడు ఢిల్లీకి రెడీ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక గోకురంలో మళ్ళీ డ్రీమ్ బుక్ రాయమని చెప్తే మళ్ళీ ఇంకొకటి రాసుకున్నాం. కాంపిటీషన్లో నాకు రావాలని చెప్పి దీన్ని ఇంకా మంచిగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఇట్లా రాసుకోవడం జరిగింది, రైట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ రాయడం కాంపిటీషన్లో బుక్ మంచిగా ఉంటే ప్రైజ్ వస్తుందని. కానీ అక్కడ తెలిసిన విషయం ఏంటంటే బుక్ మంచిగా ఉంటే ప్రైజ్ రాదు, మీ డ్రీమ్ బాగుంటే ప్రైజ్ వస్తుంది. అక్కడ కొందరు న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్ చేసుకొని చేస్తే వాళ్ళకి గిఫ్ట్ వచ్చింది. నాకు తెలియక ఇట్లా చేసుకొని పోయినమాట. డ్రీమ్ బుక్ తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తుంటే వాళ్ళు అక్కడ ఇగో చూడండి ఇక్కడ ఏం రాసిన, ఐ హ్యావ్ పర్చేస్, ఎంత గోల్డ్ కావాలి, ఇట్లా మా వైఫ్ ఫోటో పెట్టి పక్కన ఇవన్నీ దండలు పెట్టడం జరిగింది, రైట్. సో ఇట్లా ఇవన్నీ డ్రీమ్స్ ఆ రోజు రాసుకున్న విధంగా ప్రతి ఒక్క డ్రీమ్ ఆల్మోస్ట్ ఆ రోజు ఏమేమి రాసినామో అవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో ఇది డ్రీమ్ బుక్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ చాలా మంది డ్రీమ్స్ రాసి పెట్టారు. కొందరికి డ్రీమ్స్ మీద నమ్మకం లేదు, కొందరికి అప్లైన్ చూస్తే ఏమనుకుంటాడు అని చెప్పేసి అప్లైన్ భయంకి రాసి పెట్టారు. కొందరు ఏం చేస్తారంటే రాస్తారు డ్రీమ్, కానీ ఏడ పెడతారంటే బెడ్రూమ్లో ఆ డోర్ వెనకాల పెడతారు. ఆ డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ డ్రీమ్ వెనకకి వెళ్ళిపోతుంది. నేను చూసిన కొందరి దగ్గర బెడ్రూమ్లోకి పోగానే డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ డోర్ వెనక సైడ్ రాసి పెడతారు. అంటే డోర్ బంద్ చేస్తే వీళ్ళకి కనిపిస్తుంది, కానీ ఎవరైనా వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయాలి, ఆ డ్రీమ్ వెనకకి పోతుంది, ఆ డ్రీమ్ ఉన్నది కూడా కనిపించదు. సో అది కనిపించొద్దని రాస్తారా మరి తెలియదు, ఎందుకో తెలియదు. కానీ కొందరు అయితే చుట్టాలు దోస్తులు వస్తే ఈ డ్రీమ్ తీసి పక్క పెడతారు, చుట్టూ పెడతారు, వాళ్ళు పోయినాక మళ్ళీ పెడతారు. సో మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నా డ్రీమ్ ఇప్పుడు చూడండి ఈడ కనిపిస్తుంది కదా, ఈడొక డ్రీమ్. నేను చెప్తా చూడండి, ఇప్పుడు ఈడ డ్రీమ్ రాసి పెట్టినా కనిపిస్తుందా మీకు? ఒకటి ఫ్రిడ్జ్ మీద కనిపిస్తుంది కదా మీకు, రెండోది చూడండి ఇగో ఈడ రాసినాం. ఈడొక డ్రీమ్ ఉంది, సేమ్ డ్రీమ్ ఫ్రిడ్జ్ మీద ఉంది, సేమ్ డ్రీమ్ బాత్రూమ్ లేదు, మన బెడ్రూమ్లో ఉంది, సేమ్ డ్రీమ్ హాల్లో ఉంది. నిన్న జరిగిన విషయం చెప్తాను నేను. మా ఇంట్లో సాఫ్ట్వేర్ పెట్టించాను నేను. సాఫ్ట్వేర్ అంటే ఈ బాత్రూంలో వచ్చే వాటర్ ఏవైతుందో ఆ సాల్ట్ తీసేసి సాఫ్ట్గా వస్తుంది. 3 సాఫ్ట్వేర్ తీసుకొచ్చి 3 బెడ్రూమ్ మన బాత్రూమ్లలో ఫిట్ చేయడానికి వస్తే వాళ్ళు ఇద్దరు వచ్చి ఫిట్ చేయడానికే పొద్దున వచ్చి 3 ఫిట్ చేసి ఫైనల్గా వీళ్ళు ఆ డ్రీములు ఇవన్నీ చూసినాక నేను ఏమనలే, వీళ్ళకి బిజినెస్ చెప్పాలి నా మైండ్లో ఏం లేనేలేదు. సో ఈ అంతా అయిపోయిన తర్వాత సార్ మీరు ఏం చేస్తారు సార్ అసలు అని అడిగిన ఆయన. ఇవన్నీ చూసి ఇవన్నీ గోళీల డబ్బాలు ఉన్నాయి, ఆడ ఏంది మన సప్లిమెంట్ డబ్బాలు ఉన్నాయి ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద. ఏం సార్ మీ గోళీల బిజినెస్ సార్, ఏం సార్ ఇది మందు గోళీలా, ఏం సార్ మా సార్ ఏం చేస్తారని అడిగిండు ఆయన.
ఇంకొకటి విషయం ఏందంటే, ఒక్క సాఫ్ట్‌వేర్ ఫిట్ చేయనీకే రూ. 600 సర్వీస్ చార్జ్ తీసుకుంటాడని చెప్పిండు ఆయన. 3కి 6 12 6 1800 అయితది. కానీ పాపం వాళ్ళిద్దరు వచ్చిర్రు. పొద్దున వచ్చిర్రు ఫిట్ చేయనీకే. పొద్దున్న నుంచి అది ఇప్పుకుంటా, చేసుకుంటా సెట్ కాలే. టైం పట్టింది. సాయంత్రం అయిపోయింది. నాకనిపించింది పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు పని చేస్తుర్రు. 1800 ఇంత కష్టపడితే 900 గిట్ట వస్తలేవు ప్రాపర్‌గా. వాళ్ళకి మళ్ళా దాంట్లో కొన్ని స్టెఫ్‌లు అంటే ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నారు. నేనేమనలే. అంతా అయిపోయినంక ఆయన్నడిగిన ఎంత అమౌంట్ అంటే, అమౌంట్ పు ఆయన చెప్పిందైతే 600 అన్నా కానీ అది సరిపోదు యాక్చువల్‌గా అనంటే, సరే ఎంతియ్యాలో చెప్పనన్నాను. ఎంతియ్యాలంటే ఆయన అన్నాడు, ఇంకో ఆయన 2500 అన్నాడు. మళ్ళా 2800 నేను 3000 ఇచ్చేసిన. పొద్దునొచ్చిర్రు మీరు ఈ టైం వరకు చేసిర్రు తీసుకోండి అని చెప్పి 3000 ఇచ్చిన. రూ. 1000కి 3 ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు సార్ అది సార్ ఇది అని అంటే, పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే బిజినెస్ ఉంటది. దాంట్లో నేను హెల్ప్ చేస్తాను. అరే! అదేం సార్ అంటే షార్ట్‌గా నిలబెట్టేసరికి ఇట్లా చెప్పిన. గిట్ల ఉంటది, గిట్ల ఉంటది. అరే! సార్ మేము చేస్తాం సార్. అట్లా సార్ ఇట్లా చేయాలి సార్. ఎట్లా సార్? ఇట్లా యాప్ ఉంటది. లాగిన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిండు. ఎంబడే జాయిన్ ఆయనంతట ఆయనే. కానీ అప్లైన్ ఐడీ కొట్టేసిన. అన్నీ ఆయనే జాయిన్ అయిపోయిండు. అన్నీ అయిపోయినాయి. నేను చేస్తా సార్ అని రేపు ఆదివారం మీటింగ్ గిట్ట వస్తన్నాడు కోటికి. ఎందుకు అంటే ఈ డ్రీమ్‌కున్న పవర్. ఇవన్నీ చూసిర్రు వాళ్ళు. ఇవన్నీ చదివిర్రు. 25,00,000 ఇన్‌కమ్ నెలకి డిసెంబర్‌లో. ఆల్రెడీ నేను చెప్పుకున్న డేట్ లేట్ అయిపోయింది. అయినా నేను అది చేంజ్ చేయలే. ఎందుకంటే అది నాకు గుచ్చుకోవాలని. సో, ఇవన్నీ ల్యాండ్, గోల్డ్ ఇవన్నీ నా డ్రీమ్స్ ఇక్కడ రాసిపెట్టినా కదా! ఇప్పటికి రాసి పెట్టినా. ఇప్పటికి కూడా మా అపార్ట్మెంట్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఇంట్లోకి వచ్చిర్రనుకోండి చూసి పరేషాన్ అయితారు. ఏందిరా ఈడు గిట్ల రాసిపెట్టిర్రు పిచ్చోల్లాగా. రూ. 1,00,000 రావడం కష్టము. 25,00,000 నెలకి. అని చెప్పి వాళ్ళ మనసులో ఏమో అనుకుంటారు. కానీ ఏమన్నా అనుకోని వాళ్ళకేం చేసింది నాకు తెలుసది. సో, నేను అందుకే చెప్తున్నా ఏందంటే డ్రీమ్‌తోనే ఈ బిజినెస్ నడుస్తది. డ్రీమ్ ఉన్నోళ్ళే ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు. డ్రీమ్ లేనోళ్ళు మళ్ళా మెల్లమెల్లగా ఆగిపోతారు. ఎంత స్ట్రాంగ్ ఉండాలి డ్రీమ్ అంటే 100% దాని మీద నమ్మకం ఉండాలి ఫస్టు. యెస్! ఇది అయితది. ఇది నేను చేయగలుగుతా. ఇది 100% నేను దీంట్లో సక్సెస్ అయితా అని చెప్పేసి మీ లోపల 100% ఉండాలి. 99% ఉంటే నడవదు. 100% రైట్. సో, అట్లా ఉంది కాబట్టి ఈరోజు మేము దాన్ని ప్రతి ఒక్కటి రాసుకున్న ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత మనము అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా మందికి నాలెడ్జ్ గావాలి. ఆ నాలెడ్జ్ గావాలంటే మనకు మీటింగ్స్ అయితే ఉన్నాయి. కానీ దాంతో పాటు కొన్ని పాజిటివ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి నా దగ్గర ఉంది ఇక్కడ 'సీక్రెట్', 'ప్రశ్నలే సమాధానాలు', 'రోడ్ మ్యాప్ టు సక్సెస్', 'ఇలాంటి వ్యాపారం ఎక్కడ', 'అందరిని ఆకట్టుకునే కళ', రైట్. బిజినెస్ స్కూల్, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఇలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి. సో, ఈ బుక్స్ చదవడం వల్ల మనకు ఈ బుక్ ఉంది గదా! ఈ బుక్కు చదివిరనుకోండి, మీరు ప్రపంచంలో ఏది గావాలంటే అది మీరు చేయగలుగుతారు. అంత కాన్ఫిడెన్స్ ఇస్తది ఈ బుక్కు. మీరు ఏమనుకుంటే అది. ప్రతి ఒక్కటి ఉంటది గదా! ఇదన్నీ ఈ యొక్క బుక్కు చదవండి 2 సార్లు. మీరంటారు గదా! మీరు ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా దాన్ని సక్సెస్ కాగలుగుతారు. అంత పవర్ ఉన్న బుక్ ఇది 'సీక్రెట్'. సో, ఇట్లాంటి బుక్స్ కంపల్సరీ చదవండి. టైం వేస్ట్ చేయకండి. చాలామంది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తుర్రు. అదేమైతదంటే వీళ్ళు సరే వాట్సాప్‌లో ఏమో వచ్చింది చూద్దామని జెప్పేసి ఆ వాట్సాప్ ఓపెన్ జేస్తారు. ఆ వాట్సాప్ ఓపెన్ చేయంగానే ఎవరో ఏదో ఒక లింక్ ఏస్తారు. ఆ లింక్ మీద క్లిక్ జేస్తారు ఏంది అని. ఖతం అక్కడి నుంచి వెళ్ళిపోతారిగ సోషల్ మీడియా. ఇగ ఇన్‌స్టాగ్రామ్‌లకి, యూట్యూబ్‌లకి. ఇగ అక్కడ పోయిన తర్వాత ఇగ దాన్ని ఇగ లాగుతుంటారు. అర్ధగంట, గంట అయినాక అరే! అసలు నేను ఎందుకొచ్చినా ఈడికెందుకయింది అర్ధగంట టైం వేస్ట్ అయ్యి గదా! అట్లయితది. ఆ టైం వేస్ట్ చేయకండి. సోషల్ మీడియా అనేది మనం చూడనికి గాదు, మనం వెయ్యడానికి. ఈ విషయం అర్థం జేసుకోండి. సోషల్ మీడియాలో ఏది చూసి మీరు నాలెడ్జ్ పెంచుకునేది ఉండదు. ఎందుకంటే ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళ చెక్కులు చూడండి ఎవరైతే మీకు చెప్తున్నారో ట్రైనింగ్స్ ఇస్తామంటుర్రు, అది ఇస్తామంటుర్రు. రూ. 1,00,000 సంపాదించడం ఎలా 6 నెలల్లో అంటాడు. ఆయనకే రాలేదు ఇప్పటిదాకా రూ. 1,00,000. అట్లాంటోళ్ళు ఏస్తారు. మనం నేర్చుకోవాలి నాలెడ్జ్ అంటే మనకి విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్‌లో ఉంది. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ ఒక రూ. 1000 పెట్టి మనం చేసుకున్నాం అనుకోండి, అద్భుతమైన నాలెడ్జ్ ఉంది దాంట్లో. అద్భుతమైన నేను గిట్ట సోషల్ మీడియాలో ఎళ్లి యూట్యూబ్‌లో వాళ్ళు వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ చూస్తే ఇందాక రాకుంటి. కానీ విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్, విన్నింగ్ టీమ్ సీడీస్ అవి వినడం వల్ల నాకు ఈ రోజు గిట్ట గుర్తుంది. తంగిలపల్లి శ్రీనివాస్ సార్‌కి నేను ఫస్ట్ టైమ్ ఫోన్‌లో చెప్పిన. ఫోన్‌లో చెప్పిన తర్వాత సారు వద్దని చెప్పిండు. "వద్దు సలీం నా మాట ఇను. నీ లైఫ్ ఖరాబ్ అయితది. నేనెట్లా చెయ్య? నీ లైఫ్ ఖరాబ్ అయితయి. ఇట్లాంటియి ఎన్నో నువ్వు మోసాలు చూస్తున్నాము. నీ వద్దు నా మాట ఇను" అని చెప్పి వద్దన్నాడు. కానీ నాకు తెలుసు ఢిల్లీకి పోయొచ్చినామంటే నాకుంది.
ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు సార్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఇంటికి హోమ్ మీటింగ్కి వెళ్తున్నా నేను. వాళ్ళ ఇంటికి హోమ్ మీటింగ్కి వెళ్తున్నా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐడిబిఐ బ్యాంక్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నా నేను. అంటే నేను హఫీస్పేటలో ఉన్నా, సార్ గౌల్దొడ్డిలో ఉండే. ఆ రోజు ఒక సీడీ వినుకుంటూ పోతున్నా నేను. ఆ రోజు ఒక సీడీ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నా, సీడీ పెట్టుకొని పోతున్నా. ఆ ఆయన ఒక లీడర్ ఉండే, ఆయన పెయిన్ఫుల్ స్టోరీ చెప్తుండ్రు. ఆయన బైక్ మీద నేను పోయినుంటి ప్లాన్ చెప్పడానికి, ఆ వర్షం వచ్చింది, ఆ నీళ్ళలో పడ్డా, దెబ్బలు తాకినాయి, అయినా నేను పైన వెళ్ళిపోయినా, ప్లాన్కి వెళ్ళిపోయినా అని చెప్పి అది చెప్తున్నాడు. ఆయన కష్టాలు చెప్తుండే, ఆయనకి టప్పులుండే. సో ఆ కష్టాలు వింటుంటే నా కళ్ళకి ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. సిగ్నల్ కాడ ఆగుంటాడు, పక్క కారేదో చూస్తుండు. రైట్, ఒక్క నిమిషం. పక్క కారైనా చూస్తున్నాడు. ఏమైంది వీడికి ఇట్లా ఏడుస్తున్నా అని చెప్పి, కానీ నేను సీడీ వింటున్నా, అద్దాలు బాగున్నాయి. ఇక ఆ తర్వాత శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ప్లాన్ ఎట్లుంటుంది, దుమ్ములేస్తుందా లేవదా? ఒకవేళ నేను అదే ప్లాన్కి వెళ్తున్నా, నేను ఒక పాట పాట పెట్టుకొని పోతున్నా, రాను బొంబాయికి రాను అనుకుంటూ పోయి ఈ పాట విని వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్తే ఎట్లుంటుంది? ఆయనకిட்ட వెస్టీజ్లకు రాను, మీ వెస్టీజ్కి రాను అంటాడు. సో కాబట్టి ఏం వింటున్నాం మనం, ఏం వినాలి, మన మైండ్కి ఏం ఇస్తున్నాం మనం, అది ఇంపార్టెంట్. విన్నింగ్ టీమ్ యాప్లో ఉన్న సిడీస్ వినండి. లక్షాధికారులం అవుతాం, కోటీశ్వర్లు అవుతాం. ఆ సోషల్ మీడియాలో పోయి రాను రాను అనుకుంటూ పోతే రాను రానే అవుతుంది జీవితాంతం మొత్తం. సో అలాంటివి బంద్ చేయండి కొన్ని రోజులు. మనం మన మక్సద్, అందుకే డ్రీమ్ ఎందుకు రాసి పెట్టమంటాం? మొబైల్లో గిట్ట ఆ స్క్రీన్ మీద గిట్ట డ్రీమే రాసి పెట్టుకుంటారు. నేను చూసిన కొందరు ఫోన్లల్లో వాళ్ళ డ్రీమ్ వాళ్ళ స్క్రీన్ మీద ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసినా డ్రీమే కనిపిస్తుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా, నేను చెప్పేది ఏంటంటే, మన నాలెడ్జ్ పెంచుకోనికి ఏమేమి ఉంది, మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది, దాన్ని ఫాలో చేద్దాం. అక్కడిక్కడ పోయి సోషల్ మీడియాలో దాంట్లో దీంట్లో మాత్రం వింటే ఏమి రాదు. విన్నింగ్ టీమ్ యాప్ నేను చెప్తున్నా కదా, విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ మీ ఫోన్లో లేదు, మీరు వింటలేరు అంటే ₹1,00,000 సంపాదించడం చాలా కష్టమవుతుంది, ఇంపాసిబుల్. ఇప్పటికిట కొందరు ఉంటారు కొత్త కొత్తగా ₹1000 అనుకుంటారు, కానీ ₹1000 కాదు, దాని వాల్యూ 1,00,000 కాదు, 10 లక్షలు పెట్టినా తక్కువనే. లక్షలు సంపాదించే వాళ్ళు మీ ఫోన్ ఓపెన్ చేయగానే కథ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఉన్న ఫోన్ ఉంది, ఇక్కడ విన్నింగ్ టీమ్ యాప్ ఉంది. రైట్, ఓపెన్ చేసిన, ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ అయింది. రైట్, ఇక్కడ నేను సరే లాగిన్ చేస్తాం. లాగిన్ 1 సెకండ్, దీంట్లో లాగిన్ చేసిన కదా. సో ఈ యాప్ ఓపెన్ చేసిన, ఇప్పుడు నాకు కొంచెం ఏదో ఒక సీడీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఏదో ఒక సీడీ విన్నాను, నాకు నాలెడ్జ్, నా లోపల ఎక్సైట్మెంట్. 90068880. సారీ, నేను లాగిన్ చేస్తున్నాను, అది యాప్ ఇంకో ఫోన్లో ఉంది, దాంట్లో జూమ్ ఉంది. సారీ, ఇదిగోండి, దీంట్లో ఆల్రెడీ జూమ్ ఉంది. కరెంట్ పోతే మళ్ళీ ల్యాప్టాప్ బంద్ అవుతాయని దీంట్లో యాడ్ చేసిన, ఇందులో లాగిన్ ఉంది నాది, సో ఎక్స్ట్రా నంబరు. సో ఇది నా ఇంకో ఫోను. దీంట్లో ఓపెన్ చేసినాం, కథం. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ గురించి చెప్తున్నాను, చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు. ఓపెన్ చేసినాం, విన్నింగ్ టీమ్ ఆఫీస్కి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సిఈపికి వస్తే ఎన్ని ఎన్ని సీడీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ బారిల్ సార్ ఏం చెప్తుండు, 3 స్టెప్ టు క్రౌన్, 3 స్టెప్స్లలో క్రౌన్ కావచ్చు. దీని మీద క్లిక్ చేసిరు, కథం, బారిల్ సార్ మన ముందుకు వచ్చేసిండు. సార్ ఏడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ మనకు ముందట మాత్రం వచ్చేసిండు, మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వనికే. వెంటికల్ లేచి నిలబడితే సార్ వాయిస్ వింటే, భార్య సార్ది కాదు, మన దగ్గర చాలా మంది లీడర్స్ సిడీస్ ఇక్కడ ఉన్నాయి, చూస్తారు కదా. చాలా మంది లక్షలు సంపాదించడం నేర్పించే వాళ్ళ సీడీలు ఇక్కడ పెట్టుకొని మనం పోయి అదేదో యూట్యూబ్లో పోయి వింటామా? యూట్యూబ్లో మార్నింగ్లో యూట్యూబ్లో వీడియోలు వేయడం గిట్ట బంద్ చేయండి. మార్నింగ్ జూమ్లో యూట్యూబ్లో విన్నింగ్ టీమ్ లీడర్ది వేస్తున్నారంటే ఓకే, మన విన్నింగ్ టీమ్ లీడర్స్ ఎవరైతే ట్రైనింగ్ మాట్లాడుతుర్రో వాళ్ళది వేస్తున్నారంటే ఓకే, కానీ ఎవరిదో రామయ్యది ఎల్లయ్యది మల్లయ్యది అవి తీసుకొచ్చి మీరు వేసిరు అనుకోండి, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ థింకింగ్ వేరు. నలుగుట్లో నవ్వించడానికి ఏమన్నా చెప్తారు వాళ్ళు. అదేమంటారు కదా, మా దగ్గర ఒకడు, మా ఫ్రెండ్ ఉండే మధు అని చెప్పేసి, టీసీఎస్లో నేను డ్రైవర్గా పనిచేస్తుంటే, ఆ టీసీఎస్లో డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఆ మధు అంటే మా పొద్దున పోయి సార్లను మేము ఆఫీస్లో వదిలేస్తుంటే, ఇక ఏం పని ఉంటుంది, సాయంత్రం వస్తారు వాళ్ళు. టీసీఎస్ డెక్కన్ పార్క్, ఆ లోపల కొన్ని చెట్లు ఉంటాయి, అలా పార్కింగ్లోకి తను కూర్చుంటుంటే అందరము డ్రైవర్ రూమ్ ఉండే. ఇక మధు రాలేడని చెప్పి అందరిట్లో వెయిట్ చేస్తుండే, ఎప్పుడు వస్తాడు మధు, ఎప్పుడు వస్తాడు, ఏడుకొచ్చినావు కాక, ఏం దాకా వచ్చినావు, ఇంకా రాలేవు, వస్తున్నా కాక, బండి పెట్టేసినాక మధు వస్తే ఆయనకు ఈగలు చుట్టుకున్నట్టు చుట్టుకుంటారు అందరు. ఎందుకు అంటే
ఆయన మాటలు మందిని నవ్వించడానికి ఉన్నయి లేనియి క్రియేట్ చేసి ఇట్లా చెప్తాడనమాట. చెప్పేటి అన్ని మందిని నవ్వించనీకే ఆయన ఏమైతుండంటే కామెడీ అయిపోతుండన్నమాట. కామెడియన్. ఆయన చెప్పేదానికి నవ్వుతారు. కానీ ఆయన చెప్పేటివి ఒక్కటి వాస్తవాలు ఉండేవి మళ్ళా. ఎవరినో నవ్వించడానికి ఏమో క్రియేట్ చేసి చెప్తుండే. ఎట్లా చెప్తాడో చెప్తా చూడండి. ఇట్లా హైటెక్ సిటీ కాడ మాదాపూర్ కాడ ఇట్లా వస్తున్న ఒక బైకోడ్లే రైమని వచ్చిండు. ఇట్లా కట్టుకొట్టిండు. ఇట్లా ఇట్లా తిరుగుతాడు అనమాట. ఇట్లా కట్టుకొట్టి ఇట్లా అంటాడు. ఇట్లా అని గాలిలో ఇట్లా ఎగిరిండో. ఇట్లా ఎగిరినాక జేబులో కానీ ఫోన్ పడ్డది. ఇట్లా ఇట్లా ఇంకా నాకు ఏం కాలేదు. అంటే చిన్న యాక్సిడెంట్ని ఆయన ఇట్లా మూలం నలుపు అంటే అందరు నవ్వించడానికి కామెడియన్గా అయిపోతున్నాడు అనమాట. సో కాబట్టి ఎవరినో నవ్వించడానికి మనం కామెడియన్ కావద్దు. సో కాబట్టి చెప్పేది నేను డైవర్ట్ అవుతున్నా టాపిక్లకించి. సో రైట్, ఆ సిపి యాప్ ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. యూట్యూబ్లో వచ్చినాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కామెడీ. యూట్యూబ్లో వచ్చినాక వాళ్ళు ఉన్నాయి లేని చెప్పి నవ్వించే ప్రయత్నం చేస్తారు. ఉన్నాయి లేని ఎట్లా ఇట్లా అవి కాదు మనకు కావాల్సింది. యూట్యూబ్లో ఎవరో ఇస్తారు నాలెడ్జ్ అంటే వాళ్ళని వదిలేయండి. మనకు విన్నింగ్ టీమ్ యాప్లో నేను చెప్తున్నా మళ్ళీ విన్నింగ్ టీమ్ యాప్ని రోజు 1 గంట దీనికి సపరేట్గా తీయండి. 1 గంట రోజు సపరేట్ తీయండి. నాలెడ్జ్ మనకి ఇక్కడ నుంచి విన్నింగ్ టీమ్ యాప్ నుంచి పెరుగుతుంది. టీవీలో మనకు యూట్యూబ్లో వచ్చే వాళ్ళ లీడర్స్ చూస్తే కనుక దానివల్ల మనకి ఏం ప్రయోజనం లేదు. విన్నింగ్ టీంలో ఉన్న లీడర్స్ ట్రైనింగ్ వినండి. బయట వాళ్ళు వీళ్ళది వినకండి. రైట్. సో దానివల్ల మీ టైం వేస్ట్ కాదు. రైట్. తర్వాత వచ్చేసి అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు ఒక మీటింగ్కి మిస్ అయినాం అనేది లేదు. ఒక్కరోజు కూడా నేను చెప్తున్నా కదా, ఒక్కరోజు ఇట్లా మీటింగ్ మిస్ అయింది లేదు. ప్రతి వారం బొగ్గులకుంట పోయేది, ఈసారి బొగ్గులకుంట పోతలేమంటే సంగారెడ్డి పోయి ఉంటాం. సంగారెడ్డి పోతలేమంటే ఇంకెక్కడికి పోయి ఉంటాం. కానీ ఫస్ట్ డే నుంచి నా లోపల నాకు ఇంకొక విషయం మీకు చెప్తా, పాత విషయాలు చెప్తా, లేటెస్ట్ విషయాలు చెప్పా నేను. ఇందర్బీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది ప్రతి వారము సాయంత్రం 5:30కి. సో అరుణాదిది చెప్పింది నాకు, ఇట్లా ఇందర్బీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ప్రసాద్ సార్కి చెప్పినట్టు ఆ రోజు ఆడికి వెళ్తున్నాం. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళిన ఫుల్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ నేను ఒక్కని వెళ్ళినా చూద్దామని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్కి ఏం చేసిన, మా బామ్మర్దిని, మా చుట్టాలను, మా చిన్న అత్తమ్మని, వాళ్ళని వీళ్ళని కార్లు నింపుకొని వెళ్ళిపోయినా. మంది 9 మందిని. ఇన్నోవా కారు ఉండే బ్లాక్ కలర్ది ట్రావెల్స్ది. అందరినీ నింపుకొని వెళ్ళిపోయినా. ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంటర్వ్యూ అంగనే కొనే ఎప్పుడు ఇత్తగనం తీసుకొస్తుండ అని చెప్పి అనుకురాలు. ఆ తర్వాత మంచిగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళాలి కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ పిలిచిన అందరినీ. నేను రెడీ అయిపోయిన ఫుల్ ఎక్సైట్మెంట్. సాయంత్రం హైటెక్ సిటీ నుంచి లక్డీ కపూర్కు బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుండే. ఎందుకంటే హైటెక్లో జాబ్ చేసే వాళ్ళంతా సిటీ వైపు వస్తారు కాబట్టి. సాయంత్రం 5 గంటల టైంలో నేను ఫోన్ చేసిన నెక్స్ట్ వీక్ పోదామని. ఎవ్వరూ ఒక్కడు ఫోన్లో ఎత్తలేడు. ఒక్కరిట ఫోన్లో ఎత్తలేరు. మీటింగ్కి రమ్మంటే ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఒక్కళ్ళు ఎత్తలేరు. సాయంత్రం గంటనే టైం ఉంది, కానీ నేను మాత్రం బయలుదేరిన. ఆ రోజు చెనుకులు పడుతున్నాయి. నా సెలీరో కారు ఉండే. ఆ కారు తీసుకొని నేను సార్ వాళ్ళ ఇంటికి మీటింగ్ బయలుదేరాను. ఎవరు రాకపోయినా నేను వెళ్ళాలి. వెళ్ళిన ఆ ట్రాఫిక్లో ఆ చినుకుల్లో పోయినా, ఒక్కని పోయినా, మళ్ళీ మీటింగ్ అటెండ్ అయినా, మళ్ళీ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్కి రెడీ అయినా. కానీ ఎవ్వరు వస్తలేరని చెప్పి ఆ వారం నేను ఆగిపోయి ఉంటే నెక్స్ట్ వీక్కి నా ఏదైతే ఎనర్జీ ఉండేనో, ఎక్సైట్మెంట్ ఉండేనో ఇంకా తగ్గుతుండే. నేను గ్యాప్ ఇవ్వలేదు. పోయినా మళ్ళీ ఎనర్జీ ఎక్సైట్మెంట్ వచ్చింది. సార్ కొన్ని కొత్త మాటలు చెప్పిండు. సార్ ఏం చెప్తుండంటే, ఏక్ దిన్ ఐసా रहेगा तुम्हारा एक एक टीम में इतने बड़े बड़े हाल्स बस नहीं होंगे అంటుండే. చూస్తే 10 మంది ఉండకుండా ముందట. ఇందర్బీర్ సార్ ఏమంటుండే, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉండకుండే. కానీ ఇట్లా విజువలైజ్ చేయండి. మీ టీంలో పెద్ద పెద్ద హాల్లలో మీటింగ్ అవుతుంది. మీ ఒక్కొక్క టీం నుంచి మీటింగ్ జరుగుతున్నాయి. కుర్చీలు సరిపోవట్లేదు, నిలబడ్డరు. ఇట్లా చెప్తుండే సార్ విజువలైజ్. అప్పుడు 10 మంది ఉండకుండే. కానీ ఆ రోజు సార్ ఏవైతే చెప్పిండో ఈరోజు ప్రతి ఒక్కటి జరుగుతుంది. మొన్న మిషన్ టూరిస్ట్లో చూసినాం. ఈరోజు ఏడ మీటింగ్ పెట్టినా కుర్చీలు జరపకుండా స్టేజ్లో మీద కూర్చున్నారు. ఒక్కొక్క టీంకి అది ఒక్కొక్క టీం కాదు అసలు. ఒక టీంకి అంటే నాకున్న ఒక్కొక్క టీం కాకుండా అన్ని లొకేషన్లో అన్ని మీటింగ్ చేస్తే అట్లా జరిగింది. విజువలైజేషన్ డ్రీమ్కున్న పవర్ అది. సో కాబట్టి మీటింగ్ వదలకండి. నేను చెప్పేది ఒక్కటే, నాకు చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏం చెప్తారంటే, సార్ నేను ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలి, నాకు ₹1,00,000 అయితేనే నేను గడ్డ మీద పడతా. ఎన్ని రోజులు అంటారు. సార్ నేను ఒకటే చెప్తాను, మీరు నిజంగా సక్సెస్ కావాలనుకుంటే నేను సీరియస్ ఉన్న వాళ్ళకి టైం ఇస్తా. మీరు సీరియస్గా ఉన్నారా, ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ఓకే. కానీ మీటింగ్కి రండి.
సండే మీటింగ్ వస్తేనే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. వస్తే మీతో పని చేస్తారు, లేకుంటే నో ప్రాబ్లం. చూస్తా రెగ్యులర్గా మీటింగ్ వస్తున్నంటే నేను ఆయనకు టైం ఇస్తా. ఆయన వస్తలేడంటే నేను వదిలేస్తా. అవసరం లేదు, ఈయన టైం బాగలేదు, ఈయన టైం బాగాలేనప్పుడు ఆయన సుడి నా నెత్తి మీద ఎందుకు వేసుకోవాలి? ఆయన మీటింగ్కి వస్తలేడంటే ఆయన సక్సెస్ కావడం ఇంపాసిబుల్. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. 6 నెలల తర్వాత అడ్రస్ లేకుండా పోతాడు. అరే ₹1,00,000 కావాలి. 50,000 నుంచి 50,000 గురించి గట్కేసర్ నుంచి గచ్చిబౌలికి రోజు 2:30 గంటలు పోనీకే, 2:30 గంటలు రానీకే. 5 గంటలు జర్నీ చేసి వస్తున్నారు. 50,000 గురించి ₹1,00,000 గురించి కావాలి. సండే రోజు 2 గంటలు తీయమంటే, సండే మాకు ఆ దావతుంది, ఈ దావతుంది, పిల్లికి బర్త్‌డే ఉంది, నక్కకు తుమ్మొచ్చింది, కుక్కకు దగ్గొచ్చింది, మా తాత మా తాత కొడుకు తమ్ముని సటకుని తద్దినం ఉంది, లేకపోతే ఆయన పూల పనులున్నాయి. ఇక ఎక్కడెక్కడో చెప్తుంటాడు. అట్లాంటోళ్ళని నేను ముందు మైండ్‌లోకెళ్ళి తీసి పక్కకు పెడతా. నేను కొందరు ఎవరైతే జాయిన్ చేసినోళ్ళుంటే స్క్రీన్ మీద పెట్టుకుంటా వాళ్ళ పేర్లు ఇక్కడ చూపిస్తాను నేను. సో, ఇట్లా కొందరు ఎవరైతే మళ్ళా మర్చిపోవద్దు అని చెప్పేసి ఇట్లా స్క్రీన్ మీద పెట్టుకుంటా. ఎవరు సీరియస్‌గా చేస్తుంటే వాళ్ళు గిట్ట కొంచెం అటు ఇటు చేస్తే దీంట్లోకెళ్ళి తీసి పడేస్తా. మళ్ళా ఇలా మొఖం కూడా చూడొద్దు నాకు. ఆళ్ళ మొఖం చూసి మళ్ళా గుర్తుకొస్తా. మళ్ళీ ఫోన్ చేయాలి. మళ్ళా టైం వేస్ట్ 2 నిమిషాలు. తీసేస్తా ఇక్కడికెళ్ళి. ఎందుకంటే నా మైండ్‌లో రావద్దు. మళ్ళా ఆయన ఫోన్ చేసినప్పుడు అచ్చా! ఉన్నావా? వచ్చినావా? ఇప్పుడు టైం 3 నెలలు అయిపోయినట్టుంది. సరే ఓకే. మళ్ళా చూస్తా. మీటింగ్‌కొస్తే ఓకే. లేకుంటే నో ప్రాబ్లమ్. లేదా ఆయన కింద డెప్త్‌లో ఎవరైనా దొరుకుతారంటే కిందకెళ్ళిపోతా. ఇగ ఆయన ప్లాన్ చేస్తలేడు, మీటింగ్‌కొస్తానంటే పక్కన పెడతా. ఎందుకంటే ఆయన టైం వేస్టు, ఆయనతో పాటు మన టైం వేస్ట్. మనకెంతమంది గావాలి? కరెక్ట్‌గా నేను గూడా ₹1,00,000 గావాలి, నేను గిట్ట బిజినెస్ సక్సెస్ అవుతా అనేటోళ్ళు ఇద్దరు దొరికినా చాలు. ఇద్దరు. ఇద్దరు దొరికినా చాలు. ఈ బిజినెస్‌లో 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, కాబట్టి నేననేదేందంటే మీటింగ్‌కి రావడానికి సాకులు చెప్తున్న వాళ్ళుంటే పక్కన పెట్టేయండి. కో ఆళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ తప్పేం గాదది. వాళ్ళ తప్పు గాదు. వాళ్ళకేమైతుందంటే నేనొక విషయం జెప్తా. ఆహ్, మన భారవి సార్ చెప్తారు గదా! పాప్ కా బంద్, పాప్ కా ఉదయ్ అని జెప్పేసి. పాప్ కా బంద్, పాప్ కా ఉదయ్ అంటే ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలవకనో కొన్ని పాపాలు జేసుంటరు. భార్యను గొట్టడము, పిల్లల్ని గొట్టడము, లేకపోతే దోస్తుల్ని తిట్టడము, ఇంకేదో జేయడము, అది జేయడం రకరకాల చిన్న చిన్నయి తెలిసో తెలవకో పాపాలు జేసుంటరు. అంటే మన భార్య సార్ ఏం జెప్తారంటే, రోడ్ మీద మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అవతలగాని ఒక వ్యక్తి వస్తున్నాడు. మనకిట్లా ఓవర్‌టేక్ జేసి ఇట్లా ఎళ్ళిపోయాను. అంటే మన మీదకొచ్చిన డిషి కట్టుకొట్టి ఎళ్ళిపోయాను. మనం భయపడతాం. అప్పుడు మనం తిడతాం ఒక మాట. ఏదో ఒక మాట గలీజ్ మాట తిడతాం. ఆ తిట్టినప్పుడు అవతలి వ్యక్తి ఏవైతే వెళ్ళిపోయిండో ఆయనకిన్నడా? ఆయన ఇనలేడు. కానీ మనం మాత్రం తిట్టి పాపం కట్టుకున్నాం. సో, అట్లా మనం చిన్న చిన్న దగ్గర చాలా పాపాలు కట్టుకుంటాం. ఆ కుండ నింపి పెట్టుకుంటాం. ఆ కుండ నింపి పెట్టుకున్నాంక ఇప్పుడు ఆయనకు ఏదో ఒక రకంగా వెస్టేజ్ అవకాశం వచ్చింది. ఆయన కరెక్ట్‌గా దీన్ని అర్థం చేసుకొని రెగ్యులర్‌గా మీటింగ్‌లకొస్తే 2, 3 సంవత్సరాలు ఆయన లైఫ్ చేంజ్ కావాలి. కానీ ఆయన ఎందుకు రాడు అంటే ఈ పాపాల కుండ ఉంటది గదా! ఈ పాపాల కుండ అవన్నీ అనుభవించాలి గదా! ఇంకెప్పుడు అనుభవిస్తారు ఇప్పుడు గాకుంటే? నేను అనుభవించిన. నాకు ఆల్రెడీ తెలుసో తెలవక డ్రైవింగ్‌లో చేసిన మిస్టేక్స్ ఉండొచ్చు. దానివల్ల అప్పులైనయి, అన్నీ అమ్ముకున్న, రోడ్డు మీదకొచ్చిన, తిప్పలు పడ్డా ఇవన్నీ అనుభవించిన తర్వాత నాకు మంచి టైం స్టార్ట్ అయింది. అట్లనే ఇప్పుడు వాళ్ళు గిట్ల వచ్చిర్రు వెస్టీజ్‌లకి. మీరేమో డీయూసీడీ చేయాలని, క్రౌన్ చేయాలని మీరు పట్టుబట్టిర్రు. కానీ ఆయన నింపుకున్న పాపాలున్నాయి గదా! అవి అనుభవించారు గదా! అవి అనుభవించనీకి ఆయన ఏం చేస్తాడు? మీటింగ్‌కొస్తే సక్సెస్ అయితాడు. సో, మీటింగ్‌కి రావద్దు. సో, మీటింగ్‌కి రాడు. మనమేం చేస్తాము? ఆయన నెత్తిన ఇంత పెద్ద కుండ పెట్టుకొని ఆయన అనుభవించాలి. ఇంకా ఆయన 3 నెలల దాకా, 6 నెలల దాకా ఆయన రాడు. మనం ఆయన వెనక టైమ్ వేస్ట్ చేస్తుంటాం. అప్పుడేమైతది? ఆయన మీదున్న సుడి, శని మన నెత్తి మీదకొస్తది. సో, కాబట్టి మీటింగ్‌కొస్తలేరంటే పక్కన పెట్టండి. ఆయన టైం అన్నప్పుడొస్తాడు. ఆయన పాపాలు కొన్ని అనుభవించేటివి ఉన్నాయి. అప్పుడొస్తాడు. కొందరు విషయాలు నాకు నేను తంగెలపల్లి శ్రీనివాస్ సారు ఎందుకంటే సార్ స్టార్టింగ్‌లో మేము చాలా డిఫరెంట్‌గా కష్టపడ్డాం కాబట్టి చెప్తున్నాం. ఒక వ్యక్తికి చూడండి తంగెలపల్లి శ్రీనివాస్ సార్ వాళ్ళ దోస్తుంటాడు. ఆయనని ఎఫ్ఆర్‌కి తీసుకొని పోయినాం ఢిల్లీకి. ఆయన ఆటో డ్రైవింగ్ ఏమో చేస్తాడు సంథింగ్. ఎఫ్ఆర్‌కి తీసుకొని ఢిల్లీకి పోతే, ఎఫ్ఆర్‌కి చూసినాక ఆయన డిసైడ్ కావాలి. ఆయన పని చేస్తే 2 సంవత్సరాలు ముందుకెళ్ళిపోవాలి. సార్ ఉంటే 100 చేయండి సార్ మీరు కూడా. అయితే చూడండి ఎఫ్ఐఆర్‌కి పోయొచ్చినాక వచ్చి మనిషి డిసైడ్ అయ్యి పని చేయాలి గదా! ఆయనొచ్చినాక ఏం ఆలోచించింది తెలుసా? అమ్మా! నెట్‌వర్క్ మార్కెటింగ్ ఇట్లుంటదా? అని జెప్పిండు. సక్కా బేగం బజార్ పోయిండు. ఒక 20,000 పెట్టి ఒక యాప్ ఏదో డౌన్‌లోడ్ చేపించుకున్నాడు. బేగం బజార్ పోయి 500కి జత బట్టలు తెచ్చిండు. ఇగ ఆ జతలు తెచ్చి ప్యాక్ జేసి ఒక్కొన్ని జాయిన్ జేయాలి. 2500కి ఇయ్యాలి. 2500కి ఇయ్యాలి. ఆ తర్వాత నీకు
ఇట్లా నువ్వు చేస్తే నీకు ఇట్లా వస్తాయి అని చెప్పి ఆయన సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసిండు దొర, ఆటో నడిపిన దొర. వచ్చి పని చేస్తే రూ. 1,00,000 వచ్చే జీవితం మారేది పోయి ఆయన నెత్తి మీద వస్తుడు ఎట్లా పని చేసాం చూడండి. 6 నెలలు కాగానే సజ్జన తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసేసిండు బంద్ చేసి. అంటే మనమేమో ఆయన జీవితం మారాలని ఎఫ్ఐఆర్ వరకు దొరకపోతే ఆయన ఏమో నెత్తి సుడి ఏం చేసిందంటే తీసుకుపోయి జైలుకు పంపించింది. సో కాబట్టి నేనేం చెప్తా అంటే ఎవరి తలరాత మనం మార్చలేము, ఎవరిని మనం లీడర్ని తయారు చేయలేం, లీడర్ని వెతికే బిజినెస్లో ఉన్నాం మనం. సో ఈరోజు గిట్ట ఆయన రోడ్ల మీద తిరుగుతున్నా నాకు తెలిసి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది ఒకటే ఒకటే ఒకటే, మీటింగ్ 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 ఎనీ టైం. ఈరోజు చూడండి, ఈ రోజు గిట్ట మేము ఒక్కరోజు గిట్ట ఖాళీ ఉండకుండా ఏదో ఒక దగ్గర ప్లాన్ చేస్తున్నాం. ఒక్కొక్కరోజు ఇంటికాడ ఉంటే అది ఏమైతే రోగం జ్వరం వస్తే ఎట్లయితే పానం సుస్థ అవుతుంది కదా అట్లయితుంది. మీ అందరికి తెలుసు, రీసెంట్గా ఎఫ్ఆర్వీలో ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 40 రోజులు నేను బయటికి వెళ్ళకుండా కూర్చోవచ్చు. నాకే అప్లైంట్ ఫోన్ చేసి ఎందుకు వస్తాలో అని అన్ని ఛాన్స్ గిట్ల ఉండదు. పాపం సరే వాళ్ళ అమ్మ చనిపోయింది ఏం ఫోన్ చేయమని అనుకుంటారు, అన్నారు కూడా. కానీ నేను 10 రోజులు గిట్ట ఒంట్లో ఉండలేకపోయినా. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్కి వచ్చారు డబ్బులు పెట్టుకొని. వాళ్ళకి ఎందుకంటే అయిపోయిన దాన్ని చేంజ్ చేయలేము. భార్య సార్ ఒకటే చెప్పిండు, సలీం అయిపోయిన దాని గురించి చేంజ్ చేయనికే లేదు, అయ్యే దాని గురించి ఆలోచించాలి. సో భగవంతుడు ఇంతవరకే టైం రాసి పెట్టిండు, ఏదో ఒకరోజు మనం గిట్ట పోయేది ఉంది, వాళ్ళ వెనక మనం ముందు అని చెప్పేసి సార్ ధైర్యం చెప్పినాక తర్వాత ఒకటే అనిపించింది. 10 రోజులు ఇంచుమించు అటు ఇటు అయింది, నేను బయలుదేరిన మీటింగ్లకి. సో ఫ్రెండ్స్, నేను ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తున్నా, జ్వరం వచ్చినా సర్ది వచ్చినా ఏదొచ్చినా మీటింగ్ వదిలేదు. మీరు గిట్ట మీటింగ్ వదలకండి. 21 మీటింగ్, 21 మీటింగ్ రెగ్యులర్గా అటెండ్ కండి. రెగ్యులర్గా మీ లోపల ఒక పవర్ వచ్చేస్తుంది, మీరు డిఫరెంట్గా చేంజ్ అయిపోతారు, మీరు వెస్ట్ ప్రపంచంలోకి వచ్చేస్తారు. 21 మీటింగ్ వదలకండి. మీరు 6 మీటింగ్లు రెగ్యులర్గా వచ్చారు, 7వ మీటింగ్కు రాలేరు అనుకోండి, మళ్ళీ మీరే కౌంట్ చేసుకోండి ఫస్ట్ నుంచి. 21 కన్సిస్టెన్సీ రెగ్యులర్గా రండి. ఎందుకంటే ఇప్పుడు ఒక గుండు ఉన్నది, పెద్ద గుండురాయి ఉన్నది. ఆ గుండ్రాయి మీద ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చి, ఒక 10 ట్యాంకర్ల నీళ్లు తెచ్చి నేను గుమ్మరిస్తే దానికి ఏమైనా ఫరక్ పడుతుందా? ఒక పెద్ద గుండ్రాయి మీద ఒక 50 ట్యాంకర్ల నీళ్ళు తెచ్చి నేను గుమ్మరిస్తే ఏమన్నా అవుతుందా, ఫరక్ పడుతుందా? ఏం ఫరక్ పడదు. కానీ ఒక్క ట్యాంకర్ నీళ్ళు తీసుకొని ఆ దాంట్లోకి ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు నేను చేసిన అనుకోండి, అది పడ్డ దగ్గరనే మళ్ళీ మళ్ళీ పడి 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 ఆ రాయికి హోల్ పడుతుంది. ఆ రాయికి హోల్ పడుతుంది, పడేది ఒక్కొక్క డ్రాపే. మళ్ళా కన్సిస్టెన్సీకి ఉన్న పవర్ అది. మీరు రెగ్యులర్గా మీటింగ్ రండి. ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు చెప్పండి? ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీకి లేవా ప్రాబ్లమ్స్? కేసీఆర్కి లేవా ప్రాబ్లమ్స్? రేవంత్ రెడ్డికి లేవా ప్రాబ్లమ్స్? ఎమ్మెల్యేకి లేవా ప్రాబ్లమ్స్? ఎవరికి లేవు చెప్పండి? సాఫ్ట్వేర్లకు లేవా? ఇంజనీర్లకు లేవా? ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లం లేని వ్యక్తి భూమి మీద లేడు. ఆ ప్రాబ్లం గురించి చూసి మీరు మీటింగ్ ఆపుకున్నారంటే ప్రాబ్లం పెరుగుతుంది, తడిసి మోపడి అవుతుంది. కానీ దాని సొల్యూషన్ మీటింగ్కి రండి, నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్సైట్మెంట్ పెరుగుతుంది, దానివల్ల హోప్ పెరుగుతుంది, దానివల్ల 4 ప్లాన్లు ఎక్కువ చేస్తాం, దానివల్ల మీకు రావాల్సిన లీడర్ వస్తాడు, అయ్యేది అవుతుంది. కానీ ఏది ముందు వచ్చినా ముందు మీటింగ్కే. కొందరైతే సండే రోజు ఎట్లా నిద్ర పడుతుంది దేవుడా నాకు తెలియదు వాళ్ళకి. సండే రోజు నేను చెప్తున్నా కదా, నాకు ఇంట్లో ఉండబోతే కాదు. కొందరైతే ఫోన్లు చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటారు, మళ్ళీ డ్రీమ్ రాసి పెట్టిర్రు 2 లక్షలు అని చెప్పేసి. ఏమైందంటే ఆయన వస్తున్నాడు, ఆయన ఫోన్ లేపట్లేదు. అరే ఆడు ఫోన్ లేకపోతే ఆయన టైం బాగలేదు, నీకేం రోగం అయింది, నువ్వు రావచ్చు కదా మీటింగ్కి. నా దగ్గర ఉన్నారు కొందరు లీడర్స్, నేను కొత్త వాళ్ళకి చెప్పట్లే. నా దగ్గర ఉన్న కొందరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు ఇప్పటికీ ఉండొచ్చు మీటింగ్లో, వాళ్ళకి అనిపించాలి అరే నన్నే అంటుండ్రా అని అనిపించాలి. సో సో అంటే సాటర్డే వరకు ఈయన గిట్ట ఫుల్ ఎక్సైటెడ్, ఈసారి నేను నలుగురు పిలిచిన, నలుగురు వస్తున్నారు, నలుగురు వస్తున్నారు అంటాడు. సాటర్డే రాగానే సండే రోజు ఏమైంది ఏం దాకా వచ్చినంటే వాళ్ళు ఒక్కరిగిట ఫోన్ లేపలేరు. మరి నువ్వేమైంది? ఇక లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలి అని చెప్పి సావముఖం వేసుకొని ఇక అంత పోయింది ఏం లేదని చెప్పి ఇంట్లో ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. మీటింగ్ వదలకండి. నేను ఒక్కటే చెప్తా, సక్సెస్ సీక్రెట్ మీటింగ్. మేము బొగ్గులకుంటకి ప్రతి మీటింగ్ స్టార్టింగ్లో అర్ధగంట ముందు పోయి కూర్చునేటోళ్ళం, అందరు పోయినాక బయటకు వచ్చేటోళ్ళం. ఈరోజు మహానుభావులు కొందరు వస్తారు, మీటింగ్లో పోయి కానీ ముఖం చూపిస్తారు, ఆ తర్వాత బయట ఇద్దరు పట్టుకుంటారు ఆ సక్సెస్ఫుల్ గా లీడర్లని. ఇక వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఇక నువ్వు అది ఓడి చేసినావు, నేను ఇది ఓడి చేసిన. అరే నువ్వు కొత్తగా వచ్చిన వ్యక్తికి నువ్వు ఏమి ఇస్తున్నావు ఆడ? నువ్వు కొత్తగా వచ్చిన వ్యక్తికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు?
అరే వీళ్ళు ఇంతున్నా కానీ 5-10 లక్షలు సంపాదిస్తారు, ముందట సీట్లో కూర్చొని ఎంత మంచిగా వింటున్నారు, ఎంత మంచిగా ఎక్సైట్మెంట్, ఎంతమంది క్లాప్ చేస్తారు, అది వదిలేసి పోయి బయట బిచాన్ వేస్తారు. ఇక ఆ కార్ల మధ్యన ఆడ ఈడ పోయి ముచ్చట్లు పెడతారు. అరే ముచ్చట్లు పెట్టుకోనికి టైం లేదా, ఏమొస్తుంది దాన్ని రూపాయి రాదు, ఉల్టా లాస్. నువ్వు ఎందుకు వస్తున్నావు మీటింగ్కి? మనం వచ్చేది మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అయి పని చేయాలి. సో కాబట్టి నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఎవరైనా బయట కనిపిస్తే ఆయన టైం కొంచెం నడుస్తుంది, ఇంకా దరిద్రం నెత్తిమికని దిగలేదు ఈయనకి, అందుకే బయట మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. లోపల నా అంటలు నేనే నవ్వుకుంటా లోపల, ఆయన ముఖం ముందర నవ్వినా కష్టం వల్ల. సో కాబట్టి అట్లా చేయొద్దు. మీటింగ్ అంటే ఆడొచ్చి పర్ఫెక్ట్ కూర్చొని, నాకు ఈ రోజు ఇదో గుర్తుంది. నేను మళ్ళీ మళ్ళీ తంగెలపల్లి శ్రీనివాస్ సార్ పేరు తీసుకుంటున్నా, ఎందుకంటే మేము స్టార్టింగ్ అట్లా పనిచేసినాం కాబట్టి. ఢిల్లీకి మీటింగ్కి వెళ్ళినాము, సార్కి ఆ ఢిల్లీ ఫుడ్ పడక మోషన్స్ పెట్టినాయి. మోషన్స్ పెడితే సార్కి అవకాశం ఉంది ఈ రూమ్లో వండుకోనికి, కానీ సార్ రూమ్లో పోయి వండుకోలేడు. ఆ ఢిల్లీ మెయిన్ ఈ స్టేజ్ ముందటికెంచి ఆన్ దాకా పోతే లేట్ అవుతుంది అని చెప్పేసి బయట ఎగ్జిట్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ పెద్ద డోరు, ఆడ కూర్చున్నాడు ఒక టేబుల్ మీద. ఏం సార్ ఇడ కూర్చున్నావు అంటే, ఏం లేదు సార్ కడుపు ఖరాబ్ అయింది. ఇట్లా రాగానే గడగడ అనగానే ఆడికి తొందర బాత్రూమ్ ఉరకాలి, మళ్ళీ వచ్చి అన్న కూర్చోవాలి, మళ్ళీ గుడగుడ అనగానే మళ్ళీ ఉరకాలి, బాత్రూమ్ వచ్చి మళ్ళీ అన్న కూర్చోవాలి. అంత మోషన్స్ పెట్టి కడుపు ఖరాబ్ అయినా కానీ నాకు గుర్తుంది, ఆయన బాత్రూమ్ నేను వాష్రూమ్కు పోయినా, ఆయన గిట్ట అనూప్ గుప్తా సార్ నాకంటే ముందు ఢిల్లీలో కొత్తల అనూప్ గుప్తా సార్ అంటే మాకు పెద్ద లీడర్, వాళ్ళని చూసే మేము ఇన్స్పైర్ అయినాం కదా. సో ఆ లీడర్ బాత్రూమ్ కాడికి ఇట్లా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాం, శ్రీనివాస్ సార్ వెంటనే ఉరికొచ్చాను. ఆయన ఏమలేదు, సార్ సార్ 1 మినిట్ అని చెప్పి ఆయన ఆపి బాత్రూంలోకి పోయిండు, నేను గిట్ట ఉన్న వాష్రూమ్లో. సో అంత కడుపు ఖరాబ్ ఉన్న అట్లాంటి సిచ్యువేషన్లో మీటింగ్ మాత్రం వదలలేరు. కానీ ఈ రోజు మాత్రం చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసుకోకండి. నేను చేసేటోళ్ళ గురించి నేను అనుభవం చెప్తున్నా. ఇక మనం వాళ్ళ తలరాత మార్చలేము. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీటింగ్, 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 మీటింగ్. ఈరోజు నేను అన్నిటికంటే ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీటింగ్‌కి. మీటింగ్‌కి. నాకు జ్వరం వచ్చినా, సర్దొచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, ఏదొచ్చినా నేను మీటింగ్ వదలలేదు, వదలను గూడా. రైట్? సో కాబట్టి మీరు చెప్పేది ఒకటే, మీటింగ్ ఎప్పుడొస్తుంది? నేను చెప్తున్నా గదా! మాకు పండుగొస్తే, దసరా వస్తే ఎట్లా ఎక్సైట్‌మెంట్ ఉంటది. సో దసరా వస్తే, రంజాన్ వస్తే ఎక్సైట్‌మెంట్ ఎట్లుంటదో అట్లా నాకు మీటింగ్ వస్తుందంటే అట్లాంటి ఎక్సైట్‌మెంట్ ఉంటది. సో కాబట్టి మీటింగ్ సక్సెస్ యొక్క సీక్రెట్ మీటింగ్. మీటింగ్‌కొస్తే ఇప్పుడు ఒక వ్యక్తికి 24 గంటలు కూర్చున్నట్టు మనం చెప్పలేం. కానీ మీటింగ్‌కొచ్చి ఒక గంట కూర్చుంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చెప్తారాయనకి. రైట్? సో కాబట్టి ఖచ్చితంగా మీరు డిసైడ్ కండి ఫస్ట్ డే నుంచి, సార్ మీటింగ్‌కొస్తే పైసలు ఖర్చయితాయి. సో ఖచ్చితంగా అయితాయి. ఎందుకైతాయంటే మనకు వెస్టిజ్‌లో అయితే పెట్టుబడి లేదు. కానీ ఇక్కడ నుంచి మీటింగ్ వరకెళ్ళడానికి మీటింగ్‌లో ఒక రూ. 50, రూ. 100 టికెట్ ఉంటది. పైసలు ఖర్చయితాయి. రైట్? కానీ ఒక్కసారి ఆలోచించండి. నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హఫీజ్‌పేట్‌లో ఉన్నాను. ప్రతి వారం మీటింగ్ పోతున్నాను. సో మీరే ఉన్నారు. మీ ఏరియాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీకు పోనీకే, రానీకే బొగ్గులకుంటకి అనుకుందాం ఎగ్జాంపుల్. పోనీకి ఒక రూ. 50, రానీకి రూ. 50, 100. పోనీకి 100, రానీకి 100, 200. ఆ మీటింగ్ ఒక 50, 250. మీకు ఆకలైంది, అన్నం తిన్నారు, రూ. 100, 350, 500 పెట్టుకుందాం. వారానికి 500 అనుకుందాం. అంత ఖర్చు కాదు. ఎందుకంటే బస్సులు ఫ్రీ అయిపోయినాయి. అనుకుందాం 500 ఖర్చయింది వారానికి. నెలకొచ్చేసరికి 2000, సంవత్సరానికొచ్చేసరికి 24,000, 5 సంవత్సరాలకొచ్చేసరికి 1,20,000. 5 సంవత్సరాలలో నేను నాలెడ్జ్ పెంచుకోనికే పెట్టిన డబ్బులు 1,20,000. 5 సంవత్సరాలలో రూ. 1,00,000 ఇన్‌కమ్ కాదా? రెగ్యులర్‌గా మీటింగ్ పోతే. ఒక్క నెలలో ఎళ్ళిపోయినాయి ఆ డబ్బులు. ఆ తర్వాత 3 తరాల వరకి వస్తూనే ఉన్నాయి. కొన్ని వేల రెట్లు ఎంటకొస్తాయి అవి. ఈరోజు 300, 500 చూడకండి. మనం పిల్లల్ని స్కూల్ పంపినీకే ఆయనకు బుక్కులు, బ్యాగులు, షూలు, స్కూల్ ఫీజులు అన్నీ కట్టి ఆయనకొక 10 ఎన్ని సంవత్సరాలు 10థ్ పాస్ గానీకే 10థ్ తర్వాత ఇంటరు. ఇంటర్ 2 సంవత్సరాలు, ఆ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు చదివిపిస్తే ఎన్ని పైసలైతున్నాయి? మా పిల్లలకి ఇద్దరికి కాలేజీలోకి పోనీకే రోజు రూ. 1,500 ఆటోలకే ఇస్తా నేను. అంటే నా విషయం చెప్తలేను, నాకొస్తున్నాయని ఇస్తున్నానేమో గానీ, మనం మామూలుగా స్కూల్‌కే పంపిస్తాం అనుకోండి. ఇప్పుడు మనతో లేదు పరిస్థితి. రైట్? లేదు పరిస్థితి. స్కూల్ పంపిస్తున్నాం. ఒక 50,000 అయితే స్కూల్ ఫీజ్ ఉంటది నెలకి, సంవత్సరానికి. వాళ్ళకి బట్టలకి, వాళ్ళ స్కూళ్ళకి ఎన్ని పైసలు ఖర్చయితాయి? 20 సంవత్సరాలు చదివిన తర్వాత నిజంగా ఒక రూ. 1,00,000 వచ్చి జాబ్ వస్తదా అంటే,
ఇవాళ చాలా మంది జాబ్ రాకుండా వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మంచి మంచి చదువులు చదివినాక కూడా ఏదో ఒకటి చేసుకుందాం ముందు అని చెప్పి చిన్న చిన్న పనులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖర్చును చూడకండి, మనం నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. బయట ఎవ్వరు మీకు ఇంత తక్కువలో ఇంత నాలెడ్జ్ ఇవ్వరు. అక్కడికొస్తే నాలెడ్జ్ పెరుగుతుంది, హోప్ వస్తుంది. నేను గిట్ట గెలుస్తాను, ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాం, పని చేసుకుంటూ పోతాం. అట్లనే మనకు ఢిల్లీ ఎఫ్ఆర్‌యు ఉంది. ఢిల్లీ ఎఫ్ఆర్‌కి వెళ్ళేటోళ్ళం మేము, ట్రైన్‌లో మా ఫోటోలు గిటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. మేము నెక్స్ట్ ట్రైన్‌లో చూసుకుందాం దాని గురించి ఫోటోలతోని. సో, ఢిల్లీ ఎఫ్ఆర్‌కి ఒక పండగ, ఒక ఎట్లా ప్రమోట్ చేస్తామంటే పిచ్చోళ్ళకి ప్రమోట్ చేస్తాం లాస్ట్ మూమెంట్ వరకి. ఎవరన్నా వస్తారు లాస్ట్ ప్లాన్ చెప్పినాక ఢిల్లీకొస్తామంటే వాడు ట్రైన్ టికెట్లు అయిపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసేది. ఎందుకంటే మేము ముందు బుక్ చేసుకున్న టికెట్ ఉంది గదా! మా టికెట్ వాళ్ళకిచ్చి మేము 2 ట్రైన్‌ల మధ్యన గ్యాప్ ఉంటది గదా! ఆ గ్యాప్‌లో పండుకొని పోయేటోళ్ళం మేము. రో ట్రై ఈ ట్రైన్‌కి సీట్లు ఇక్కడుంటాయి, ఇక్కడుంటాయి. మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంటాయి గదా! లాస్ట్ మూమెంట్‌లో వస్తే అరే! ఆయన డిసైడ్ అయ్యిండు, ఆయనకు టికెట్ బుక్ చేస్తాం, ఆయనది వెయిటింగ్‌లో ఉంటది. కానీ నాకొచ్చిన కన్ఫర్మ్ అయిన సీటు నువ్వు ఈడ పండుకో అని చెప్పి కొత్తాయనకిచ్చి కింద దుప్పటి పట్టుకొని కింద పండుకొని పోయినాం మేము. సో, అట్లా పోయినాం గాబట్టి అట్లా నాలెడ్జ్ తీసుకున్నాం. అట్లా మీటింగ్ విలువ తెలిసింది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు మాకు ఎఫ్ఆర్‌యు ఉంది. మళ్ళా ఎఫ్ఆర్‌యు ఢిల్లీలో ఉంది. మళ్ళీ ఢిల్లీకెళ్తున్నాం. ఆల్‌మోస్ట్ అందరూ డీసీడీలో వస్తున్నారు. టికెట్లు బుక్ అయిపోయినాయి. సో, ఢిల్లీ దూరం ఉంది అంటే దళిద్రం మన అకిట్లో ఉంది. పేదరికం, దళిద్రం గాదు పేదరికం. ఢిల్లీ దూరం ఉంది అనుకుంటే పేదరికం మన వాకిట్లో ఉంది, మన కడపలో ఉంది. ఢిల్లీ దగ్గరుంది అంటే లక్ష్మి, మన పేదరికం, మన లక్ష్మి ఏదైతే ఉందో అదృష్టం అనేది మన ఆకిట్లో ఉంది, మన గడపలో ఉంది. సో, కాబట్టి ఆల్రెడీ చాలామంది అటెండ్ అయ్యారు. చాలామంది హైదరాబాద్‌లో, చాలామంది ఢిల్లీకి గిట్ట వస్తున్నారు. సో, ఇంకా కొత్తగొచ్చేవాళ్ళు అంటే మీరు తీసుకొని రండి. ఆ ఢిల్లీ ఎఫ్ఆర్‌యు చూసిన తర్వాత చాలా చాలా అక్కడ మనకు నేర్చుకోవడం జరుగుతుంది. సో, హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకు ఎఫ్ఆర్‌యు ఫస్ట్ డే ఊరికేనే బయలుదేరి మధ్యాహ్నం తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యారు. సగం మీటింగ్ ఆడ అయిపోయింది ఒక రోజుల. మళ్ళీ నెక్స్ట్ డే ఫుల్ అటెండ్ అయ్యారు. మూడో రోజు మధ్యాహ్నం కాకముందే ఎప్పుడెప్పుడు ఇంట్లో పడాలని చెప్పి తయారీ చేస్తుంటాం. పొద్దున్న నుంచే తయారైతది. ఎన్ని గంటలకెళ్ళాలి, సూట్‌కేస్ తెచ్చుకున్నామా, బస్ ఎక్కాలి. ఆయన ఆ రోజు మీటింగే ఎయలేడిగ. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పోయే దాంట్లోనే ఉంటాడు. దానివల్ల డబ్బులు పెట్టినాం, టైం పోయింది కానీ నాలెడ్జ్ ప్రాపర్ తీసుకోలేం. కానీ ఢిల్లీకి పోతే 3 రోజులు అక్కడనే ఇగ వేరే పనే ఉండదు మనకు. తినాలి, మీటింగ్‌లో కూర్చోవాలి. ఈడుంటే పొద్దున ఇంటికి పోవాలి, పొద్దున భార్య ఏమంటదో, పొద్దుగాల అన్న రాలేడు, తమ్ముడు రాలేడు, స్కూల్ దించాలి. సగం నాలెడ్జ్ మనం ఇక్కడ మిస్ అయిపోతున్నాం. అట్లా అని చెప్పి తప్పేం కాదు. అవకాశం ఉన్నవాళ్ళు రండి ఢిల్లీకి. రైట్. రైట్. తర్వాతొచ్చేసి చాలామంది చేసేది మిస్టేక్ ఏందంటే, సో, ప్రొడక్ట్ విషయానికొచ్చేసరికి ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అవి నేనైతే నాకు చెప్తున్నా కదా! ఒక శత్రువుని చూసినట్టే వెస్టీజ్‌లోకొచ్చినంక అవి కనిపిస్తే నాకు ఒక శత్రువు చూసినట్టే అయితది. ఎందుకంటే, బయట ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఆ ప్రొడక్ట్ ఇప్పుడు చూడండి, ఐశ్వర్య మేడం ఉంటది. ఐశ్వర్య మేడం అంటది, "నా సౌందర్య రహస్యం లక్స్ సబ్" అంటది. ఆమె యూజ్ చేస్తదా? చెయ్యది. దాని ముఖం గిట్ట చూడదు సరిగ్గా. చేతిలో వాళ్ళ ఇంట్ల చేతులు కడగనీకి కూడా యూజ్ చేయరు వాళ్ళు. కానీ కొన్ని కోట్లు పట్టుకొని పోతుంది. మహేష్ బాబు వస్తాడు, థమ్స్ అప్ తీసుకొని హెలికాప్టర్ లెక్కన దుంకుతాడు. అదే థమ్స్ అప్ పట్టుకొని మనం బాల్కనీ లెక్కన దుంకితే కాళ్ళు ఇరిగిపోతాయి. ఆయన హెలికాప్టర్ మీదకెళ్ళి దుంకుతాడు. ఆయన చెప్పి కోట్లు పట్టుకొని పోతుండు. మరి థమ్స్ అప్ తాగితే ఎనర్జీ వస్తుందంటే క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు ప్రమోట్ చేసేది తప్పు చెప్పి ప్రమోట్ చేసి డబ్బులు పట్టుకొని పోతుర్రు. రైట్. సో, ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్‌ని చూస్తే నాకు ఒళ్ళు ఇట్లా జిల్లుమంటది ఆ పాత చూస్తే ఆ ప్రొడక్ట్‌ని. ఈ ప్రొడక్ట్ వాడి మన డ్రీమ్స్ వేరే వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటుర్రు. ఈడ వెస్టీజ్‌లో మన ప్రొడక్ట్ వాడి మనం మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాం. రైట్. సో, కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఒకటే. మీరు వెస్టీజ్‌లోకొచ్చిర్రంటే మీ ఇంట్లో బయట మార్కెట్ ప్రొడక్ట్ ఒక్కటి కూడా ఉండొద్దు. ఒక్కటి గిట్ట చూస్తాం వెతికినా దొరకదు. నాకెప్పుడు దొరికిందో తెలుసా? నా హఫీజ్‌పేటలో ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో 100% ప్రొడక్ట్ యూజ్ అనంగానే నేనేం చేసినా అంటే మా ఇంట్లో సంతూర్ సబ్బులు అన్నీ చూడండి, మనం ఒక్కొక్క సబ్బు ఎప్పుడు తేము. ఒక 3 సబ్బులో, 6 సబ్బులో తెచ్చి అడ్వాన్స్ పెట్టుకుంటాం. నేను డజన్ డజన్ తెస్తుంటి. ఇంచుమించు 9, 10 సబ్బులుండే. 100% ప్రొడక్ట్ యూజ్ అనంగానే మా వైఫ్ ఏమంటుంది, ఆమెకు మీటింగ్‌కి రాలేదు. నూనె చేంజ్ చేయమని, పేస్ట్ చేంజ్ చేయమని చెప్పిన. నేను వాడుతున్నా. కానీ బయట మార్కెట్ ప్రొడక్ట్ ఉంది గదా! కోల్‌గేట్. సో, ఆమెకి చెప్పిన ఇదొద్దు, మనం ఇది వాడాలి 100% దీనివల్ల మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయితాయంటే, ఆమె అని తలకాయ ఊపింది గానీ, మళ్ళా అదే కోల్‌గేట్ పెడుతుంది. ఈమె ఇంటలేదు గదా అని చెప్పి కోల్‌గేట్ తీసుకొని చెత్త డబ్బు ఉంటది పక్కనే. అందులో పడేసిన.
పైసలు ఎక్కువ పుణ్యానికి వచ్చినాయా, ఊకి వస్తాయి ఆ పైసలు అని చెప్పి ఆ చెత్త డబ్బు ఓపెన్ చేసి అందుకని అదే పేస్ట్ తీసుకొచ్చి అదే సింక్ కాడ కడిగి మళ్ళీ అన్నే పెట్టింది, మళ్ళీ అన్నే పెట్టింది. సో నేనేం చేసిన ఈ మినేటట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆ పేస్ట్ మూత తీసి ఆ చెత్త డబ్బులో మొత్తం దాంట్లో పిండేసిన మొత్తం. ఇప్పుడు తెచ్చుకోపో అని చెప్పిన. కోపం అయింది. నువ్వు అన్ని గిట్లని చేస్తావు, నువ్వు అన్ని నాశనం పట్టించే పని చేస్తావు, పుణ్యానికి వచ్చినాయా, పైసలు విలువ తెలియదు నీకు అదేం చెప్పి కోపం అయింది. నో ప్రాబ్లం అయితే అయింది. కానీ వేరే పనులు తోమాలి కదా, మన పేస్ట్ ఉంది ఇక వేరే ఆప్షన్ లేదు, మన పేస్ట్ యూజ్ చేసింది ఆ ఛాయజీ అన్నది, రైట్. సో తర్వాత వచ్చేసి మంచి నూనె. మంచి నూనె చేంజ్ చేయమంటే చేంజ్ చేద్దాం ఉన్నది, చేంజ్ చేయడానికి రెడీ ఉంది ఆమె, కానీ పాతవి ఉన్నాయి కదా ఇంట్లో కొన్ని, అది తీసి పైన పెట్టేసిన. ఒక్క నిమిషం, అది తీసి నేను పైన పెట్టేసిన. తర్వాత వచ్చేసి సబ్బులు. ఈ సబ్బులు ఉన్నాయి కదా, ఇక నేను ఏం చేసిన ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి, మన ఇంట్లో సజ్జ ఉంటుంది కదా, ఈ సజ్జ మీద ఇట్లా కిందికైనా ఇట్లా పడేసిన, సూట్ కేసులో వెనకకి మీదికి పడేసిన. ఆ తర్వాత మన సబ్బులు యూజ్ చేసినాము. ఆ తర్వాత ఏ రోజైతే హఫీస్పేట్లో ఇల్లు ఖాళీ చేస్తున్నామో ఇక అన్ని సామాన్లు చదరాలి మీదికని సజ్జ సూట్ కేసులో అవి తీస్తుంటే సజ్జ మీదకని సబ్బులు వెళ్తున్నాయి, అవి ఇవి కొన్ని ప్రొడక్ట్స్ స్టార్టింగ్లో పడేసిన ప్రొడక్ట్స్ ఇప్పుడు వెళ్తున్నాయి, ఎక్స్పైరీ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఒకవేళ నేను గిట ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, డబ్బులు పెట్టినాము, ఇది అయిపోయిన దాకా దీన్ని వాడాలనుకుని ఉంటే ఈరోజు ఈ దాకా రాకుంటే 100% ఏ ప్రోడక్ట్ వచ్చినా ఫస్ట్ అది ఏంది అది కొనుక్కొని మనం వాడాలి. అది మనం చూస్తేనే మనం వేరేలకు చెప్పగలుగుతాం దాని రిజల్ట్ అని చెప్పేసి ఫస్ట్ డే ఏ ప్రోడక్ట్ లాంచ్ అయితే ఆ ప్రోడక్ట్ వాడాము. 100% 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. మన డ్రీమ్స్ దీనివల్ల ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఆ డ్రీమ్స్ వల్లనే ఈరోజు మా ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. డే క్రీమ్ ఉంది, ఇది తొందరగా అయిపోదు. ఏం చేయాలి, పూటకు 3 సార్లు పెడతా నేను. ఎందుకంటే నేను చూపిస్తా డే క్రీమ్, అడ్జస్ట్ మై బ్యాక్గ్రౌండ్ నాన్. ఓకే, ఇక్కడ 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 పెడతాం. ఇక్కడ చూడండి, ఈ డే క్రీమ్ ఉంది కదా, ఇది కొంచెం పెడితే ముఖం మొత్తం వస్తుంది. పొద్దుకు 3 సార్లు పెడతాను నేను, ఎందుకంటే తొందర అయిపోవాలి. దీనివల్ల పీవీలు వస్తున్నాయి, దీనివల్ల డబ్బులు వస్తున్నాయి, స్కిన్ గిట్ట మంచిగా అవుతుంది. సో కాబట్టి నేను ఇది ఉన్నది ఇక్కడ నేను పెట్టుకున్నా కాబట్టి చూపిస్తున్నా, ముందే ప్లానింగ్ ఏం లేదు, రైట్. కాబట్టి నేను చెప్పేది ఒకటే, 100% ప్రోడక్ట్ అనేది మనది యూజ్ చేయాలి. మార్కెట్ ప్రోడక్ట్ తీసి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే దానివల్ల వేరే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మన డ్రీమ్స్ కావు, రైట్. సో తర్వాత వచ్చేసి ఇవన్నీ నేను ఏవైతే చెప్తున్నానో ప్రాక్టికల్గా నా సొంత నాలెడ్జ్ కాదు, ఇది విన్నింగ్ టీంలో 10 కోర్ స్టెప్సే చెప్తున్నా నేను. ఇది 10 కోర్ స్టెప్స్ విన్నింగ్ టీంలో. ఫస్ట్ ఏం చెప్పిన నేను, డిఫైన్ ద డ్రీమ్. డ్రీమ్ ఉంది కాబట్టి ఇందాక వచ్చినాం. నెక్స్ట్ బుక్స్ చదవాలి, మన మెంటల్ యాటిట్యూడ్, మన పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. మూడోది వచ్చేసి విన్నింగ్ టీమ్ సిపి యాప్. సో ఆ రోజు నుంచి ఈ రోజు గిట్ట మేము అదే నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి, అటెండ్ ద మీటింగ్. ప్రతి మీటింగ్ మేము వదలకుండా అటెండ్ అయినాం, 10 కోర్ స్టెప్ని ఫాలో చేసినాం కాబట్టి ఇదాకా వచ్చినాం. 100% ప్రోడక్ట్ యూజ్. మనం మన ప్రోడక్ట్ వాడితే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, వేరే వాళ్ళ ప్రోడక్ట్ వాడితే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే మనం అదే ఉంటాం, అటెండ్ ఉంటాం. సో కాబట్టి నేను ఒకటే అంటాను, దాని రేటు ఇప్పటికీ కొందమంటారు రేట్లు ఎక్కువనే అంటారు. రేట్లు ఎక్కువ అంటే నీ డ్రీమ్ చాలా రేట్లు ఎక్కువ ఏం లేవు, వాస్తవం చూస్తే కంపారిజన్ చూస్తే బయట మార్కెట్ కంటే తక్కువని. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, సిస్టమ్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. మనం సిస్టమ్ ఏది చెప్తే అది చేయాలి. మేము కొత్తగా మనం క్రియేట్ చేసింది ఏం లేదు, సిస్టమ్ చూపించిన తొవ్వలో నడుచుకుంటూ వెళ్ళినాం కాబట్టి ఈరోజు మేము సాఫీగా ముందుకు వెళ్ళిపోతున్నాం. సొంత నాలెడ్జ్ అస్సలు పనికియేది ఈడ, రైట్. పవర్ ప్రమోషన్ నేను చెప్తున్నా కదా, మీటింగ్కి కానీ వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే మేము మీటింగ్ ఎట్లా ప్రమోట్ చేస్తుంటామంటే, ఏ ప్లాన్లో పోయినా చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. 2 నెలలు 3 నెలల నుంచే మా టికెట్లు బుక్ అయిపోతున్నాయి, ట్రైన్ టికెట్లు. కొందరు ఏం చేస్తారంటే మహానుభావులు హైదరాబాద్లో మీటింగ్లు పెట్టుకొని మీటింగ్కి ప్రమోషన్ చేయమంటే లాస్ట్ దాకా డిసైడే కాడు రావాలని చెప్పేసి, లాస్ట్ వరకు డిసైడే కాడు. లాస్ట్ ట్రై చేస్తాడు ఆయన, ఒక 5-6 మంది చెప్తాడు, వాళ్ళు 2-3 వస్తామంటారు. ఈయన ఫుల్ ఖుషి అయిపోతాడు, ఇద్దరు వస్తారు అని చెప్పేసి. ఆ ఇద్దరు రాకపోయేసరికి ఈయన రాడిగా. ఏం చేయాలి సార్, వాళ్ళిద్దరు అనుకుని వస్తలేరు, నేను లాస్ట్ టైం అటెండ్ అయినా కదా, ఇక ఏం రావాలి, నమస్తే పెడతారు, దరిద్రం పోతుంది. కొన్ని రోజుల తర్వాత 6 నెలల తర్వాత అడ్రస్లో కూడా పోతాడు అని నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు బ్రహ్మదేవునికి మనకి ఇక్కడ కనిపిస్తుంటారు కదా, నా టైం ఎప్పుడు ఉంది, నేను పోయే టైం ఎప్పుడు ఉంది అనేది. ఆ మీటింగ్ రాకుంటే వాళ్ళ గీతలు నాకు కనిపిస్తుంటాయి. ఒక 6 నెలల తర్వాత ఈయన అడ్రస్ లేకుండా పోతాడు,
ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళా కనిపియడు అని చెప్పేసి. ముందు మనము బుక్ చేసుకొని టీంకి ప్రమోట్ చేసేది వదిలేసి, ఈయన రానికనే వీళ్ళు అప్లైన్లు ఫోన్ చేయాలి. ఏమైంది మీటింగ్కి రావు, నీకు తెలియదా సార్, నీకు తెలియదా, ఇక నాకు నా పరిస్థితి ఎట్లుంది తెలియదా. అరే సరే నీ పరిస్థితి ఎట్లనే ఉంది కానీ అని చెప్పి వదిలేస్తానే. నేను ఎంట వడా వచ్చేటోళ్ళంటే పని చేద్దాం, రానోళ్ళంటే మక్క కొట్టుడు వద్దు. ప్రమోషన్ ఉండాలి. ఆ మీటింగ్ వల్ల మా జీవితం మారింది. ఒక క్యాబ్ డ్రైవర్ 7వ క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఈరోజు ఏడ జాబ్ పోతే సెక్యూరిటీ జాబ్ దొరుకుతుంది, సెక్యూరిటీ జాబ్ లేదా డ్రైవర్ జాబ్ దొరుకుతుంది. లేదంటే మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవాలి, లేకపోతే అవి ఇవి ఏమేమో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి తప్పితే వేరేం లేదు. లేదంటే నేను మెకానిక్ పని పోతే మెకానిక్. అన్ని ప్రయత్నాలు చేసినా నేను వెస్టిట్లో రాకముందు అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఆర్సీపురం వీక్లీ మార్కెట్లో కోడిగుడ్లు అమ్మినా నేను. ఏడ బాణులో కోళ్ళ ఫారం ఉండే ఆడ రేట్లు తక్కువ తీసుకొని ఆడ మాకు హోల్సేల్ రేట్కి ఇస్తే అది తీసుకొచ్చి ఆర్సీపురం వీక్లీ మార్కెట్లో నేను మా అన్న కలిసి కోడిగుడ్లు అమ్మినాం. నింగంపల్లిలో విఎంఎం అని చెప్పి వెంకటేశ్వర మారుతి మోటార్స్ అని చెప్పి రాజ్ బేకర్ పక్కన ఉంటుంది, ఆ మురికి బ్రిడ్జి మీద ఉంటుంది. ఆడ వచ్చి మెకానిక్ నేర్చుకుందాం జీతం సెట్ అవుతా అని చెప్పేసి 3 నెలలు పోతే 3 నెలలు రోజు కార్లే గడిపించినాడు. ఆయన చేయలేదు ఇది చెప్పలేడు. 3 నెలలు కార్లు గడిగినాం, రూపాయి లేకుండా సొంత పైసలు పెట్టుకొని. అన్ని పనులు చేసి అన్ని చేసి ఇదాకా వచ్చినాం. మిలిటరీలో పోదామని చెప్పేసి ఆడ ఫీజులు కట్టి అది కట్టి ఇది కట్టి ఆడ మస్తు ప్రయత్నం చేసినాం. 1 ఇయర్ టైం వెయిట్ చేసుకున్నాం. బాడీ ఫిట్నెస్ వచ్చింది కానీ జాబ్ రాలేదు. ఫైనల్గా 40,000 కడితే జాబ్ వస్తా అంటే 40,000 వస్తే గీడికి ఎందుకు వస్తుంటామని అది గిట వదిలేసినాం. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేసి అన్ని ప్రయత్నాలు చేసే ఇందాక వచ్చినాం. కానీ వెస్టీజ్లోకి వచ్చినాక వినిటింగ్ సిస్టమ్ పట్టుకుంటే ఈరోజు చూడండి కలెక్టర్కున్న ఇన్కమ్ 4 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాం. నేను చిన్న చేయట్లే కలెక్టర్ని, కానీ ఈ వెస్టీజ్లో ఈ విన్నింగ్ టీంలో పవర్ ఏముందని నేను చెప్తున్నాను. సో కాబట్టి లీడర్స్ సిస్టమ్ని ఫాలో చేద్దాం, మన మైండ్ సొంత మైండ్ యూజ్ చేయకండి, రైట్. సో ఏ పని చేసినా కానీ ఒక్కసారి అప్లైన్ని అడిగి చేయండి. మేము చాలా మిస్టేక్స్ స్టార్టింగ్లో చేసినాం అప్లైన్ అడగకుండా. సొంత తెలివి ఏ చేసినాక చూద్దాం, సక్సెస్ అయినాక చెప్దాం, బోర్డు బుక్కలు పడ్డాం. అప్లైన్ అంటే మామూలు విషయం కాదు. అప్లైన్ మీదికని చూస్తున్నాడు, మనం కిందికని చూస్తున్నాం. ఇట్లా అంతగానే కనిపిస్తుంది, కొంచెం మీదికి పోయి చూస్తే కనిపిస్తుంది ఏముందనేది. ఏ పని చేసినా సొంత ప్రయోగాలు చేయకండి. మేము అన్నీ చూసినాం, సొంతంగా డిసిషన్ తీసుకొని బొక్కబోర్లో పడ్డోళ్ళని చాలా మందిని చూసినాం. ఏ పని చేసినా అప్లైన్ చెప్పింది చెప్పినట్టు ఫాలో చేసుకుంటూ పోతే మీ టైము, మీ డబ్బు, ఎనర్జీ వేస్ట్ కాదు. కొత్త ప్రయోగాలు అవసరం లేదు. రౌండ్ పయ్య ఉంది కదా, ఈరోజు పయ్య ఒక్కసారి కనుగొన్నారు. ఫస్ట్ 4 మూలలు ఉంటుండే పయ్య. 4 మూలలు పయ్య ఎప్పుడైతే మన కారు బండి ఉంటుంది కదా, మీరు చూడండి యూట్యూబ్లో కొట్టండి, స్టార్టింగ్లో పై ఎట్లా ఉంటుండే 4 మూలలు ఇట్లా స్క్వేర్గా. అది ఏమవుతుందో ఇట్లా ధావడమంటారు, ఇట్లా ధావడమంటారు, ఇట్లా ధావడమంటారు. దాని తర్వాత రౌండ్ చేసిరు. రౌండ్ చేసినాక ఈరోజు ప్రతి వెహికల్ పై ఎట్లుంటుంది, రౌండే ఉంటుంది. మళ్ళీ కొత్తగా స్క్వేర్ తయారు చేస్తారా? కార్ది కానీ, సైకిల్ది కానీ, ఏరోప్లేన్ది కానీ, ఏ దాన్ని తీసుకుని రౌండ్ ఉంటుంది. నేను వచ్చి ఇప్పుడు 4 మూలలు చేసి వస్తా అంటే అయ్యా అవన్నీ చూసినాం చేసినాం, సిస్టమ్ని ఫాలో చేయండి, మీ టైం వేస్ట్ కాదు. కొత్త కొత్త ప్రయోగాలు అవసరం లేదు. మంచి మంచి మహానుభావులు 20-30 సంవత్సరాల అనుభవం పెట్టుకొని మనకు సిస్టమ్ని క్రియేట్ చేస్తే, ఈరోజు మనం మన సొంత నాలెడ్జ్ యూజ్ చేస్తే బొక్క బోర్డర్ పడతాం, టైం బాగుండి మళ్ళీ లేస్తాం, లేకుంటే అటే పోతాం. మళ్ళీ 10 కోర్ స్టెప్ని ఫాలో చేయండి, కార్డినల్ రూల్ని ఫాలో చేయండి. సో ఏదన్నా కొత్త పని చేస్తున్నప్పుడు మీ అప్లైన్ అడగండి. చాలామందికి బిజినెస్లో రాగానే అప్లైన్ దేవుడు అవుతాడు. అప్లైన్ దేవుడు నిజంగా 100% దేవుడు తర్వాత దేవుడే. కొంచెం చెక్కు విరగంగానే ఆ దేవుడు దయ్యం అయిపోతాడు. ఆ అప్లైన్ లెక్క పెట్టరుగా, అరే అప్లైన్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది మనది, నేను చేస్తా అయింది, నేను చేస్తా అయితే నేను ఎప్పుడో చేస్తుంటే. అది తీసి పక్కన పెట్టండి. అప్లైన్ మీరు ఎంత 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 పొడిచేసినా మీ అప్లైన్కి ఒక వ్యక్తి ఎక్కువ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ తక్కువ ఉండొచ్చు మీ అప్లైన్ చెక్కు, రేపు మీకంటే ఎక్కువ పెరుగుతుంది. సో కాబట్టి ఏదున్నా అప్లైన్ 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 అడిగి చేయండి. కొత్త విషయం కొత్త పని మీకు ఏం చేస్తారంటే, ఆ బాలిక సార్ ఏం చెప్తారంటే, మీకు తుమ్మొచ్చినా కానీ ముక్కు పట్టుకొని అప్లైన్ని తుమ్మాలని వద్దని అడిగి తుమ్మండి అంటాడు. అంటే ఎంత సెన్సిటివ్ విషయం చెప్పండి. నేను అట్లా ముక్కు పట్టుకుంటా చెప్పట్లేదు, అట్లా కొత్త పని చేసేది ఒకసారి అప్లైన్ని అడిగి చేయండి. నేను అడగకుండా నేను తంగళపల్లి శ్రీనివాస్ సార్ స్టార్టింగ్లో ఏం చేసిన నా ఆలోచన, శ్రీనివాస్ సార్ కాదు అది, నేనే చెప్పిన సార్ మనం ఏం చేద్దాము, మొత్తం లిస్ట్ అయిపోయింది కదా, మనము పాంప్లెంట్ చేయించేసి ఇట్లా మనం వచ్చుదాం సార్ అని చెప్పి నేను చందనాలో పాంప్లెంట్ చేయించి తర్వాత ఆ పాంప్లెంట్ తీసుకొని నేను శ్రీనివాస్ సార్ ఇద్దరం 2 వీలర్ తీసుకొని
హైటెక్ సిటీ సైబర్ టవర్ ముందర పోయి టూ వీలర్లు పెట్టి హ్యాండ్ బ్యాగ్ ఇట్లా వేసుకున్నాము, కాలేజ్ బ్యాగ్లు వేసుకొని పాంప్లెట్లు తీసుకొని మాదాపూర్ సైబర్ టవర్ నుంచి ఇమేజ్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ దాకా లెఫ్ట్ సైడ్ పంచుకుంటూ పోయినాం. పంచుకుంటూ వచ్చినాం. తీరా చూస్తే 13 కాల్స్ వచ్చినాయి. తెల్లారు ఎవరు ఫోన్ లేపడం వల్ల ఏమైంది, డబ్బులు వేస్ట్ అయినాయి, టైం వేస్ట్ అయింది. ఇందరు పిస్తారు చెప్పినాం, భయ్యా మైసా కరే అంటే క్యూ కరే భయ్యా एक बार पूछना था ना. అవన్నీ చేసి కిందకు వచ్చినాం మేము. ఇంకోసారి అట్లా చేయకండి, ఏదంటే అడిగి చేయండి అంటారు. ఒకవేళ సార్ అనొచ్చు, బహుత్ అచ్చా కరే సలీం భాయ్ ఔర్ కరో అంటే మా పని అయిపోతుండే. చెప్పిండు ఇది కాదు, ఇది మిస్టేక్, ఇట్లా చేయండి అని చెప్పేసి. సో కాబట్టి ఏ విషయం ఉన్నా మీ అప్లైన్ని అడిగి చేయండి. సొంత నిర్ణయాలు దీంట్లో పనికిరావు. నేను వచ్చిన ఫస్ట్ డే నా మైండ్ పక్కన పెట్టి పని చేసుకుంటూ పోయినా కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. తర్వాత వచ్చేసి మీరు మాట మీద ఉండండి, అకౌంటబిలిటీ. మాట అంటే మాట మీద ఉండండి, అబద్ధం అస్సలు చెప్పకండి. పవిత్రమైన స్టేజ్ మీద నుంచి మీ మాట ఎట్లుండాలంటే ఎదుటి వ్యక్తి అబ్బాయి ఏమైనా మాట్లాడినరా అన్నట్టు ఉండాలి, కానీ ఏం మాట్లాడినరా అన్నట్టు ఉండొద్దు. కాబట్టి సో మనకు దేవుడు విలువనిచ్చిండు, మనకు అదృష్టాన్ని ఇచ్చిండు. కాబట్టి మనం మంచి మాటలతో మంచి 10 మందిని లైఫ్ చేంజ్‌కునేటట్టు మనం మాట్లాడాలి గానీ, మనం మాట్లాడే మాట గిట్ట చాలా ఇది ఉండాలి. తర్వాత వచ్చేసి బిజినెస్ మెంటాలిటీ. రైట్. బిజినెస్ అంటే చూడండి, బయట నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. నా క్లాస్‌మేటే ఉన్నాడు. పటాన్‌చెరు దగ్గర ఒక ప్లేస్‌లో టీ టైమ్ పెట్టిండు. కొన్ని లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసిర్రు. సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు గిట్ట ప్రాఫిట్ రావట్లేదు. ఈ రోజు గిట్ట రావట్లేదు. డబ్బు పెడుతుర్రు, టైం పెడుతుర్రు, మళ్ళా ప్రాఫిట్ రావట్లేదు. అది బిజినెస్ అంటారు. డబ్బు పెట్టి డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇక్కడ మన దగ్గర వచ్చేసేసి పెట్టుబడి పెట్టేది లేదనేసరికి అన్ని ఫ్రీగానే అయిపోతాయి అనుకుంటారు. కానీ నాలెడ్జ్ తీసుకోనీకే మనకు ఇన్వెస్ట్‌మెంట్ అయితది. నేను ఇంతకుముందు చెప్పినా కదా! సంవత్సరానికి నెలకి 500, నెలకి 2000, సంవత్సరానికి 12,000, మొత్తం 5 సంవత్సరాలు రూ. 1,00,000. ఆ రోజు ఆ రూ. 1,00,000 పెట్టినా కాబట్టి ఈరోజు లక్షలలో ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. ఆ రోజు నేను డబ్బులు లేవు, దీంట్లో పెట్టాలి, మీటింగ్‌కి పోతే డబ్బులైతాయని చెప్పి ఆగిపోయినుంటే, ఈరోజు అసలు రోడ్డు మీద అడుక్కోనీకి ఛాన్స్ గిట్ట ఉండకపోతుండే నాకు. రైట్. కాబట్టి బిజినెస్ అన్నప్పుడు మనం బిజినెస్ మెంటాలిటీతోని ఆలోచించాలి. ఏదైనా పెడితే ఏమన్నా ఎళ్తది. వెస్టిజ్‌లో కట్టేది లేదు. కానీ మనం తిరగనీకే, మన డ్రెస్‌కు, మన టైకి, మన బూట్లకి, మన సాక్సులకి కొన్ని డబ్బులయితాయి. అది మన మీద మనని రెడీ చేసుకుంటున్నాం మనం. సో, దాని గురించి ఆలోచించకండి. సో, రైట్. అట్లా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. ఎవరికి దావత్ ఇయ్యమని చెప్పట్లేదు. మమ్మల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో, బిజినెస్ మెంటాలిటీ అంటే ఏదైనా పెడితే ఏదైనా ఎళ్తది. పెట్టకుండా ఏమి బయటికెళ్ళదు. రైట్. సో, అదే విధంగా లాస్ట్‌ది వచ్చేసి లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. ఈ బిజినెస్‌తో మనం ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోనీకే ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నాను, కొందరు లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకట ఎప్పుడు మీటింగ్‌లో కూర్చుంటే వాళ్ళ చేతిలో పెన్ను, డైరీ చూడలేదు నేను ఇప్పటి వరకి. ఆ ముఖం పట్టుకొని కూడా చెప్పిన వాళ్ళకి నేను. ఎన్నో మీటింగ్‌లలో చూషిన. మళ్ళా సంవత్సరాలయిపోయింది. క్రౌన్ లెవెల్ దాటిర్రు. ఏ మీటింగ్‌లో చూసుకుంటే ఇప్పటి వరకి పెన్ను, పుస్తకం చూడలేదు. ఇక చెప్పండి, ఇక అట్లాంటోళ్ళు ఎంత తొందరగా డీసీడీ అయితాడు? 20 సంవత్సరాలు కావాలి ఆళ్ళు డీసీడీ కావాలంటే. సో, కాబట్టి ఏ మీటింగ్‌కి పోయినా ఫస్ట్ మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రాసుకోవాలి. నేను చెప్తా గదా! మీకు చూపిస్తా నేను. ఈడ నోట్స్ ఉంది గదా! ఇక్కడ చూడండి నోట్స్. ఇదొక యాప్ ఉంటది. నోట్స్ అనే యాప్ ఉంటది. ఎవరన్నా మాట్లాడుతుర్రు స్టేజ్ మీద అంటే నేను ఫోన్ తీసి కొన్ని స్టోరీలు చెప్తుంటారు వాళ్ళు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటారు. చెప్పినా గదా! ఒక మేడం ఎన్నో మీటింగ్‌ల ఆమె పాపం ఊరామె డైరెక్టర్ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని చెప్పింది. ఆ పాయింట్ నాకు మైండ్ తట్టయింది. రాసి పెట్టుకున్నా నేను. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని చెప్పి. కొన్ని ఇక్కడ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నేను నోట్స్‌లో పెట్టుకుంటా. మై ట్రైనింగ్స్ అని పెట్టుకుంటా. పెట్టుకొని ఏదైనా ఇంపార్టెంట్ స్టోరీలు వచ్చినా ఏమన్నా మ వచ్చినయి నేను ఎంబటే నోట్ చేసుకుంటా. మళ్ళా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తుంటా. ఇవి రిమైండ్ చేసుకుంటుంటా. సో, మీటింగ్‌కి పోయినప్పుడు బుక్కు, పెన్ను పెట్టుకొని పోండి. నేర్చుకోండి ఫస్టు. లెర్నింగ్ లెర్నబుల్, ఆ తర్వాత టీచబుల్. నేర్పించాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే నేర్పించాలి. సో, ఎప్పటి వరకైతే మనలాంటి లీడర్లు మన టీమ్‌లో గ్రోత్ గారో అప్పటి వరకి మీ బిజినెస్ గ్రోత్ గాదు. కాబట్టి నేర్చుకోవాలి, నేర్పించాలి. మనలాంటి లీడర్‌ని తయారు జేయాలి. అంటే తయారు జేయడానికి మళ్ళీ నేను జెప్తున్నా, తయారు జేసే బిజినెస్‌లో లేము, వెతికే బిజినెస్‌లో ఉన్నాం. నేను 50 మందికి జెప్పిన దాంట్లోకి ఎవరో ఒకళ్ళు లీడర్ దొరుకుతాడు. కానీ నేను ఒక్కనికే పట్టుకొని నువ్వు లీడర్‌గా, నువ్వు లీడర్‌గా, నువ్వు లీడర్‌గా, అది గాడిదని పట్టుకొని కట్టేసి నువ్వు గుర్రంగా, గుర్రంగా అన్నట్టు ఉంటదిగ.
నువ్వు లీడర్ ఒప్పుకో, నువ్వు లీడర్. ఒక లాస్ట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. గుర్తుకొచ్చింది. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చెప్తాడంటే, పోయి ఒక మంచి గుర్రాన్ని తీసుకురా. స్టోరీ పెద్ద ఉంటుంది, నేను షార్ట్గా చెప్తున్నా. ఒక మంచి గుర్రాన్ని తీసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు ముగ్గురిని. పంపిస్తే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏం వెతుకుతాం సప్పుందాక మస్తు ఇక పోయేటోళ్ళు వేరు, మనం ఈడ ఒకటి ఏమో ఈ బ్రిడ్జ్ కింద ఏమో కనిపిస్తుంది, ఇది గాడిది కదా, సేమ్ గుర్రం లాగానే ఉంది, ఏముంది, సరే దీన్నే తీసుకుపోదాం అని చెప్పేసి దాన్ని ఆ పిల్లర్కి కట్టేసి కట్టె తీసుకొని ఇక కొడతాడు. నువ్వు గాడిది కాదు, నువ్వు గుర్రంవి, నువ్వు గుర్రం అని ఒప్పుకో, నువ్వు గుర్రం ఒప్పుకో. ఎందుకంటే రాజు ముందర పోయి నేను గుర్రం అని చెప్పాలి కదా. దాన్ని కొడతా ఉంటాడు. అదంటే నేను గాడిదని కాదు, నేను గుర్రం కాదు, నేను గాడిది, నేను గుర్రం కాదు, నేను గాడిద అంటే, నువ్వు గుర్రం ఒప్పుకో, నువ్వు గుర్రం ఒప్పుకో అంటాడు. అది గుర్రం, గాడిది గుర్రం కాదు. అట్లనే మనం కొన్నిట్లో ఏం చేస్తున్నాం అంటే, నువ్వు లీడర్, నువ్వు లీడర్, నువ్వు లీడర్, నువ్వు డిఎస్సిడి, నువ్వు రా అంటారు. వాళ్ళు ఏమో నాకు టైం బాగాలేదు, నేను మీటింగ్కి రాను, నేను నేర్చుకోను, నాకు డ్రెస్ కోడ్ తీసుకోను అంటారు. సో మనం లీడర్లను తయారు చేసే బిజినెస్లో లేదు, ఈ లీడర్ను వెతికే బిజినెస్ ఉన్నాం. సో మనం 10 తారీఖు వచ్చే బోనస్ గురించి ఏమో లెగసీ క్రియేట్ చేసి తరాల బిజినెస్లో ఉన్నాం కాబట్టి, సో సిస్టమ్ని ఫాలో చేయండి. ఓన్ మైండ్ అస్సలు యూజ్ చేయకండి. అప్లైన్ అంటే ఏది చెప్తే అది చేయండి. 100% రాబోయే రోజుల్లో మీరు ఇవన్నీ డ్రీమ్స్ నెరవేర్చుకుంటారు. ఈరోజు ఇక్కడ మీరు వింటున్నారు అంటే, మీరు ఖచ్చితంగా ఒకరోజు డియూసిడి అయితే అది రాసి పెట్టుంది. మీరు ఖచ్చితంగా 1,00,000, 2,00,000 ఇన్కమ్ తీసుకుంటారు, అది రాసి పెట్టుంది. కాబట్టి ఈరోజు మీటింగ్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఇక్కడ నుంచి నా సెషన్ క్లోజ్ అవుతుంది. బ్యాక్ టు హోస్ట్.